ఏంది అంటే సో సాధారణంగా ఈ హై ప్రొఫైల్ అంటే బిగ్గర్ ఇంపాక్ట్ ఉన్నటువంటి కేసులలో ఆర్థిక నేరాలలో అనేక మందికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వమైనా అట్లనే రాష్ట్ర ప్రభుత్వమైనా ఓకే సో గతంలో రామలింగరాజు కేసులో సో ఎలాంటి చర్యలు తీసుకున్నారు చూసినాం ఓకే తర్వాత ఇప్పుడు ఇది కేజ్రీవాల్ గారి మీద ఆరోపణలు వస్తేనే కవిత గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సో ఎనీ బిగ్గర్ దోపిడీ ఉన్న కేసులలో లేదు అంటే కొంతమందిని దేశం విడిచి పారిపోయేటట్టు చేసిండ్రు ఏది కింగ్ ఫిషర్ అట్లా వాళ్ళని గుజరాతీ బనియాలని బట్ దేర్ వాజ్ ఏ బిగ్గర్ ఏమంటారు దానివల్ల ఏమంటారు ప్రజల లోపల చైతన్యం కానీ డిస్కషన్ కానీ అట్లనే దాంట్లో సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వం యొక్క మనీ లాండరింగ్ సంబంధించిన సంస్థలు కానీ ఆర్థిక నేరాలకు సంబంధించిన చట్టాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఓకే రెస్పాండ్ అయ్యేది చర్యలు తీసుకునేది. మరి ఇప్పుడు దాదాపు నెల పైన అవుతుంది ఈ కేసు, ఇది మంగ్లీ టీమ్ మైక్రో ఫైనాన్స్ స్కామ్, ఈ స్కామ్ సంబంధించినవి. దీంట్లో ఎందుకు కేంద్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్రానికి సంబంధించినటువంటి యొక్క ఇది ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ సిబిఐ ఈడీ లాంటి సంస్థలు అయినా సరే, అట్లనే రాష్ట్ర స్థాయిలో సిఐడి యొక్క సిట్ ఇట్లాంటి విచారణలు కానీ, పోలీసులు రెగ్యులర్ బేసిస్లో దాని కేసుకు సంబంధించిన కనీసం ముఖ్యమంత్రి గారు ఏది గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏమనేటోళ్ళు చట్టం తన పని తాను చేసుకోవచ్చు, ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏది కేంద్రం సంబంధించిన వాళ్ళు బీజేపీ రిలేటెడ్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, లేకపోతే యొక్క ఏది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈవెన్ వేరే పక్క రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. కర్ణాటకలో ఉన్నారు, సో అట్లనే యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉన్నారు. అందరికంటే ఎక్కువ బిగ్గర్ ఏది ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 10 కోట్లు, నాకు తెలిసి కర్ణాటకలో 4-5 కోట్లు, సో తెలంగాణలో 1000 కోట్లు, ఎస్పెషల్లీ నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లో. మరి ఇంత బిగ్గర్ ఇంపాక్ట్, ఇంతమంది బాధితులు ఉన్నప్పుడు కొందరికి ఎందుకంటే ఇట్ లీడ్స్ టు మోర్ సూసైడ్స్. ఇది ఎక్కువ మంది ఇంకా చనిపోయే అవకాశం ఉంటుంది బాధితులు. కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నాయో లేనియో భూముల రేట్లు పెరగడం వల్లనో, లేకపోతే చుట్టాల దగ్గర అప్పు తెచ్చో ఆశకి వాళ్ళు నమ్మించారు. కొంతమందికి ఈ డబ్బులు తిరిగి వాళ్ళకి అంటే తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ రావడం వల్ల ఆ ఊర్లలో ఏంటంటే జనాలు అంత ఆలోచించారు కదా, సేమ్ కమ్యూనిటీ వాడు నమ్మించిండు, వాడు పర్ఫెక్ట్ గా నమ్మించిండు. వాడు బాలాజీ నాయక్ అయినా సరే, మధు నాయక్ అయినా సరే నమ్మించినప్పుడు సేమ్ కమ్యూనిటీ కావడం ఒకటి, కొంతమందికి వాడు తిరిగి ఇంట్రెస్ట్ టైంకి ఇవ్వడం కానీ కొన్ని నెలలు, సో వాడి ట్రాప్ లో పడ్డరు వాళ్ళు. ఓకే, తప్ప అంటే తప్పే, కానీ మరి వాళ్ళ లేక చదువుకున్న వాళ్ళే మోసపోతుంటే చదువు రానోళ్ళు అమాయకులు మోసపోయారు. సో కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, వాళ్ళ సొంత పైసలు పెట్టిన వాళ్ళకి బాధనే, ఎందుకంటే వాళ్ళు దాచిపెట్టుకున్నాయో బిడ్డ పెళ్లికో రకరకాల కారణాలు. ఓకే, సో అవి కాకుండా వాళ్ళు మెజారిటీ ఏం చేసిండ్రు, వాళ్ళ చుట్టాల దగ్గర అప్పు తెచ్చి బ్యాంకుల దగ్గర రకరకాలుగా తక్కువ వడ్డీకి తెచ్చుకున్నారు. ఇప్పుడు వీడి తిరిగి ఇస్తలేరు ఎవడు, మధు నాయక్ కానీ బాలాజీ నాయక్ కానీ. కానీ వాళ్ళకి అప్పించిన వాళ్ళు ఊరుకోరు కదా, అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ వాళ్ళకి చావు తప్ప ఇంకో మార్గం లేదు. అర్థమైందా? సో గడ్డి మందు తాగడమో ఊరేసుకోవడమో రకరకాలు జరుగుతుంటాయి ఇక ఆ బాధను తట్టుకోలేక. ఎందుకంటే వాళ్ళకి అప్పించినోడు ఇల్లు వలగొడతాడు, లేకపోతే ఇంట్లోనే ఎత్తుకపోతాడు, లేకపోతే చంపేస్తాను బెదిరిస్తాడు, ఇక రకరకాలు చేస్తారు. వసూలు చేసేటోళ్ళు ఎట్లా చేస్తారు మనకు తెలుసు కదా. అంటే వాళ్ళ బతుకులు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు భూమి అమ్ముకున్నాయో భూమి తాకట్టు పెట్టినాయో భూమి పోయాయి, ఇవాళ బతుకు తెరవే పోయాయి. మళ్ళీ వాడు అప్పు ఎక్కువ ఊరుకోడా, ఏం చేస్తాడు వాడు అన్ని దారులు మూసుకోతే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిష్కారం ఏంది, ఒకటి పోలీసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాడు పైసలు ఎడబెట్టిండు, భూమి కొన్నాడు, అవి ఏమేమి ఉన్నాయో ఆ అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేయాలి, అవన్నీ తీసుకొచ్చి అవి అమ్మి లేకపోతే అవి ఎక్కడుంటే అవి తీసుకొచ్చి బాధితులకి పంచాలి. ఫస్ట్ థింగ్ కదా, బాధితులను ఐడెంటిఫై చేయాలి, బాధితుల దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన అప్డేట్లు కావాలి. దానికి తోడు ప్రభుత్వం కూడా ఎంతో కొంత సాయం చేయాలి, తోటి ప్రజలు కూడా ఎంతో కొంత సాయం చేయాలి. అట్లీస్ట్ వాళ్ళు నష్టపోయినందుకు వాళ్ళ తరపు కూడా కొంత ఉన్నందుకు, సో అట్లీస్ట్ ఒక 50%, 60% వాళ్ళకి ఆ కాంపెన్సేషన్ బ్యాక్ వస్తే వాళ్ళు ఈ అట్లీస్ట్ బయట పడతారు, బతుకుతారు. ఇక నుంచి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అనే పాఠం వాళ్ళకి కూడా నేర్చుకున్నట్టే. ఇక
ఓకే. సో ఆ క్రమంలో పోలీసుల నుంచి కానీ, ఓకే, అట్లనే ఒక ముఖ్యమంత్రి గారి నుంచి కానీ, ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న కేంద్ర మంత్రులు కానీ, లేకపోతే కేంద్రానికి సంబంధించిన సంస్థలు కానీ, ఏవి మీ చర్యలేవి? మేమేం అంటలేం, మంగ్లీ చేసిందా లేదా అని మాట్లాడదాం, మంగ్లీ విషయం మాట్లాడదాం. కానీ ఇక్కడైతే ఆల్రెడీ కేసు లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే నమోదైంది కదా. లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే బాలాజీ నాయక్ జైలుకు పోయిండు, ఈడు పోయిండు. ఎవడో అన్వర్ పటేల్ అంటోడు, వీటితోటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని చెప్పి వాడు నార్త్ ఇండియా గుజరాత్ తోడు, వాడు విని బెయిల్ ఇడిపించారు. ఎందుకంటే వీడు ఆల్రెడీ వీని దగ్గర 5 కోట్లు 10 కోట్లు పెట్టిన బడా బాబులు ఏం చేసిర్రు, వీడు బయట లోపల ఉంటే మా ఇంత ఇవి కూడా రావని చెప్పి ఆ సత్య అన్నట్టు వీళ్ళందరూ కలిసి వీడిని బయటకు తెచ్చి వాళ్ళు రాయించుకున్నారు. అభిషేక్ రాయించుకున్నాడు, సత్య అనేటోడు రాయించుకున్నాడు. వాళ్ళ పైసలు వాళ్ళు వసూలు చేసుకున్నారు. వీని బెయిల్ మీద బయటకు తెప్పించి. ఓకే. కానీ ఈ పేదవాళ్ళు నష్టపోతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదేది ఢిల్లీలో అప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. ఆ కేసులో ఒక బ్రాహ్మణ్ పిల్ల అమ్మాయి. సో ఏమంటారు, అది పెద్ద కేసు కదా, అది దేశం లెవెల్లో. సో అయినప్పుడు అమ్మాయిని రాత్రిపూట జరిగితే నెక్స్ట్ డేనే ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఎంత కొత్త చట్టాలు వచ్చినాయి, నిర్భయ పేరు మీద ఒక చట్టం వచ్చింది, తర్వాత వాళ్ళని అందులో ఉన్న అందరినీ ఉరిదీశారు. అదే మనీషా కేసులా, అదే ఉన్నావ్ కేసులా, ఎందుకంటే ఈయన దళిత్, ఈ కేసే కానట్టుగా చేసే ప్రయత్నం చేశారు. మన దగ్గర దిశ కేసులా విచారం లేదు, నిజంగా వాళ్ళు చేసిర్రా, ఇంకా బడాబాబులు చేసిర్రా, వాళ్ళకి చేసే అంత శక్తి ఉన్నదా, ఈ అమ్మాయి దిశ అంతరాత్రి ఎందుకు పోయింది ఒంటరిగా, ఏ విచారణ లేకుండా ఇదే సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేసి పారదు పేద పిల్లల్ని, బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోతే దళితులు ఎవరో ఆ పిల్లల్ని విచారణ చేయకుండా. ఎందుకంటే ఆడ రెడ్డి ఉంది, ఆడ బ్రాహ్మణ్ ఉన్నారు. అదే టేకు లక్ష్మి ఇంకోరు ఎంతమంది మైనారిటీలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డలు చచ్చిపోతే ఏవి మీ చర్యలు? మీడియా చూపెట్టది, అధికారులు చర్యలు తీసుకోరు, ముఖ్యమంత్రులు మాట్లాడరు. ఎన్నాళ్ళు రా ఈ మనువాదం, ఎన్నాళ్ళు? వై దిస్ డిస్క్రిమినేషన్? బీసీ ఎస్సీ ఎస్టీలకు బ్యాంకుల లోన్లు ఇయ్యరు, నిర్ణయం చేసే స్థానంలో ఉండరు. అన్ని కులాలలో ఇంక్లూడింగ్ రెడ్డి వాడు ఇంకోటి కూడా బాపనోడు కాలుమొక్తాడు, బాపనోడే పూజారి ఉంటాడు. బీసీ ఎస్సీ ఎస్టీలు పూజారులు గారు. ఎన్నేళ్ళు? ఎందుకు? మీ అమ్మ యోనిలకి వెళ్ళి నువ్వేట్లో వచ్చినావు, మా అమ్మ యోనిలకి నేను అట్లనే వచ్చినా. నీకు ఇచ్చితే నొప్పి అవుతుంది, నాకు ఇచ్చితే నొప్పి అవుతుంది. అంటే నీ లోపల అదే ప్రాణం ఉంది, నా లోపల అదే ప్రాణం ఉంది. వై దిస్ డిస్క్రిమినేషన్ నాన్ సెన్స్? నీ ఆధిపత్యం ఏంది? ఆలోచించి. ఇదే 1000 కోట్ల స్కామ్ ఒక రెడ్డి ఆయనకో, ఒక బ్రాహ్మణ్ ఆయనకో, లేకపోతే ఒక వెల్మ ఆయనకో జరిగితే ఇట్లనే రియాక్ట్ అయ్యేటోళ్ళ వీళ్ళు వచ్చిన నా కొడుకులు. దయచేసి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఆ చౌదరీలు అయితే ఇట్లనే రియాక్షన్ ఉండేదా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మళ్ళీ ఓట్లేసేది ఒకట్రా ఇల్లే, 99% మంది ఉండేటోళ్ళు ఎవరు? వీళ్ళు కొట్లాడితే కూడా వీనికి బీసీ రిజర్వేషన్ ఇయ్యాడు ఆ మోడీ గాడు. కొట్లాడితే కూడా మహిళా బిల్లు పాస్ అవుతుంది, అమలు చేయడు. కానీ ఎవడు అడిగిండని ఈడబ్ల్యూఎస్ తెచ్చిండు అగ్రకులాలకి, 3% ఉన్నకి 10% ఎవడు అడిగిండు, ఎవడు కొట్లాయిండు? అంటే మనకు ఒకటే అర్థమైంది. నేను ఈ పార్టీ ఆ పార్టీ చెప్తలేను, పార్టీల సిద్ధాంతపరంగా కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ పార్టీ అన్నా చూడండి, ఏ మతం అన్నా చూడండి, మళ్ళీ అలా నిర్ణయం చేసే పొజిషన్లో ఎవడు ఉంటున్నాడో మీరు అబ్జర్వ్ చేయండి. మోస్ట్లీ 90% బాపనోళ్ళు ఉంటారు. ఈ సౌత్ ఇండియాలో కొన్ని ఈ రెడ్డి, వెలమ, చౌదరి వీళ్ళు ఉన్నారు, ఈ కమ్మ. ఓకే. కానీ మీరు బుద్ధిజంలా ఆడ వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ యొక్క బోధ్ గయాకు సంబంధించినవన్నీ మొత్తం బాపనోళ్ళే ఉన్నారు. బుద్ధిజంలో కూడా కంట్రోలింగ్ కానీ, ఆడ పైసలు వచ్చేది కానీ, డెసిషన్ మేకింగ్ కానీ. అరే మాకియండ్రా, బుద్ధుడిని మీరు బుల్డోజ్ చేసినాక, బుద్ధిజంగా మీకు సంబంధం లేదన్నాక, మా సనాతన చెత్తనే, ఆర్య సనాతన చెత్తనే గొప్పదన్నాక మళ్ళీ అల్లెందుకుంటారా మీరు? ఫస్ట్ భారతదేశంలో ఇస్లాం కన్వర్ట్ అయింది వీళ్ళే. ఫస్ట్ భారతదేశంలో క్రిస్టియానిక్ కన్వర్ట్ అయింది కేరళలో వీళ్ళే. ఈవెన్ సో కాల్డ్ కమ్యూనిస్ట్ పార్టీ, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలో కూడా డెసిషన్ మేకింగ్ లో దాని అధ్యక్షులు, దాన్ని నిర్ణయం చేసేవాళ్ళంతా మళ్ళీ అగ్రకులాలు. అర్థమైందా? వాడు ఎవడనే కానీ. అంటే దీని అర్థం ఏంది?
ఎక్కడున్న కంట్రోల్ మా జుట్టు, మా నిర్ణయం చేసే పొజిషన్ కానీ, ఆ పైసల కంట్రోల్ కానీ, దోపిడి కానీ మా చేలో పెట్టుకుంటాం. నువ్వేమన్నా పేరు పెట్టుకో. ఇదే అనువాదం. అంబేద్కర్ గారు, పూలే గారు, లేకపోతే అదేంది ఆయన పేరు పెరియార్ రామస్వామి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కొట్లాడింది ఇవే ఇవే వీటి కోసమే. అర్థమైందా? సో కాబట్టి మళ్ళీ వీళ్ళకి కుల సంఘాలకి కంట్రోల్ చేసే పొజిషన్లా, గెలిచే పొజిషన్లా, ఇంకో దగ్గర ఒక ఆయన మా రెడ్డోళ్ళే ఉండాలంటాడు, ఒక ఆయననేమో మా కమ్మనైనది ఖమ్మం అంటాడు. ఇంకో ఆయనేమో మా వెలమ జాతి అంటాడు. అన్ని డెసిషన్ మేకింగ్ అంతా రెడ్డి ఆయన ఉంటే రెడ్డోళ్ళని పెట్టుకుంటాడు, కమ్మ ఆయన ఉంటే కమ్మోళ్ళని పెట్టుకుంటాడు, వెలమ ఆయన ఉంటే వెలమోళ్ళని పెట్టుకుంటాడు. ఎక్కడికి తీసుకుపోతున్నారు దేశాన్ని, రాష్ట్రం? మళ్ళీ భారతదేశం బాగుపడాలి అంటారు, అమెరికా ఇట్లయిందంటారు, చైనా అట్లయిందంటారు, సౌత్ కొరియా ఇంకోటి అయిందంటారు. మరి ఆ దేశాలు ఇట్లా లేదు కదా ఈ చెత్త. ఆలోచించండి, దయచేసి ఆలోచించమని నేను ప్రాధేయపడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇంకా మంచి మాటలతో వినకపోతే ఇంకో రకంగా దాన్ని ఇంకో లెవెల్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఈడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతున్నాం. ఓకే, సో అన్ని పార్టీలలో డెఫినెట్లీ గెలిచే స్థానంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో బెటర్ ఉంది కాబట్టి వాడిని సపోర్ట్ చేస్తున్నాం. వాడు ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మొన్నటిదాకా బీఎస్పీ అన్నాడు, ఇలా మై దొరదొడ్లేదు వచ్చిండు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలలో కూడా చిల్లర కమ్ముడు గాడిది కొడుకులు చాలా మంది ఉన్నారు. వాడు మోతిలాల్ నాయక్ అంటాడు, ఎవడు చిల్లర ఇస్తే వాడిని పాట పాడతారు. మందకృష్ణ మాదిగ ఎవడు చిల్లర ఇస్తే వాడు పాట పాడతాడు. ఇక ఆత్మగౌరవం ఎడికలు వస్తుంది. నీకు నిర్ణయం చేసే స్థానంలో నువ్వు ఎప్పుడు ఉంటావు, డెసిషన్ మేకింగ్ ఎప్పుడు చేస్తావు అంటే ఈ బానిస బతుకులకి వాళ్ళకేమో ఆధిపత్యం చేసేటువంటి మనువాద మెంటాలిటీ వచ్చింది. వీడికి బానిసగా ఉండే మైండ్ సెట్ వీనికి తయారైంది. 1000 సంవత్సరాల నుంచి ఈ మైండ్ ని కరప్ట్ చేసిన చెత్తనాయకుడికి లోడరా అంటే ఈ బాపనోడు. మరి మనకి సిగ్గుశరం ఎందుకు లేదు? ఒక ఆడపిల్ల ఆ ప్రత్యూష అన్న అమ్మాయి కొట్లాడుతుంటే ఆమెను ఎవడు కొట్లాడితే వాడిని మీ కమ్యూనిటీ వాళ్ళని కూడా నువ్వు బెదిరిస్తున్నావు. సో కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ 2 పాయింట్లు నేను మాట్లాడాలనుకుంటున్నా. ఒకటి ఏంటి అంటే, పోలీసు మిత్రులారా దయచేసి ఓకే, ఇది ఏమవుతుందంటే, మీరు అన్యాయానికి సపోర్ట్ చేస్తే దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశ్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ అరాచకం ఉన్నది. ఎవడు ఎప్పుడు ఎందుకు చంపుతారో, ఎవడు ఏమవుతుందో అక్కడ పెట్టుబడులు పెట్టడానికైనా అక్కడ ఒక సిస్టమేటిక్ లేదనుకో. ఇప్పుడు నా కొడుకుని బిడ్డను అమెరికాకు పంపిస్తా అంటారు. ఎందుకు పంపిస్తా అంటారు? లేకపోతే ఇంకో దేశం పంపిస్తా అంటారు. ఎందుకని? ఆడ పైసలు ఉన్నాయి, ఎత్తుకొచ్చుకుందాం, వాడు ఎత్తుకొచ్చుకుందాం అంటే ఎందుకు పోతారు? ఎందుకంటే నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టాడు, నీ పని నువ్వు చేసుకోవచ్చు. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టమ్ ఉంటుంది. ఎవడొచ్చే పొడిచిపోడు, ఎవడొచ్చే ఎత్తుకపోడు, ఒక సిస్టమ్ ఉంటుంది. తప్పు చేస్తే శిక్షలు పడతాయి కాబట్టి తప్పు చేయొద్దు అంటే నాకు రక్షణ ఉంటుంది. లేకపోతే నా పైసలు కానీ నాది ఏది గుంజుకోడు పడితే వాడు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక లా ఉంటుంది, ఒక చట్టాన్ని పాటించాలి, గౌరవించాలి. ఇది ఒకప్పుడు ఏంటంటే వాలంటీర్గా జరిగేది. ఇప్పుడు వాలంటీర్గా జరిగే అవకాశం లేదు కదా, స్వచ్ఛందంగా జరిగే అట్లా మంచిగా ఉండేటోళ్ళు ఒకప్పుడు మనుషులు. ఇప్పుడు లేరు కాబట్టి చట్టాలు, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి. ఈ సిస్టమ్ని ఫాలో కావడం వల్ల ఆ దేశాలు ప్రగతి సాధిస్తున్నాయి, ఆ దేశాలకు పెట్టుబడులు పెడుతున్నారు, ఆ దేశాలకు పోయి బతకాలనుకుంటున్నారు. ఇప్పుడు దుబాయ్ ఉంది, వాడు దొంగతనం చేస్తే చేతులు నరికేస్తా అంటున్నాడు, లేదా రేపు చేస్తే ఇంకోటి చేస్తా అంటున్నాడు. కాబట్టి ఆ భయం అనేది ఇప్పుడు మంచి మాటలతోటి వాడి దిమాగ్ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పి నీకు ఓడి అది చేస్తే నీకు బాధ అవుతుందో అది నువ్వు ఇంకొని చేయకు, ఎందుకంటే వాని లోపల నీకు అదే ప్రాణం ఉంది, ఇది నీకు ప్రాణం ఉందని మంచిగా చెప్తున్నాం. బుద్ధి ఉన్నోడు మంచి మాటలతో వింటాడు, కానీ కొంతమందికి ఉండదు కదా బుద్ధి. కాబట్టి అటువంటి వాళ్ళ కోసం చట్టాలు. అర్థమైందా? అక్కడ చట్టాలు గౌరవిస్తున్నాం. మన అలాంటి దేశాల్లో చట్టాన్ని ఎట్లయినా తప్పించుకోవచ్చు అన్న ధీమా. మరి అన్నప్పుడు భారతదేశం బాగుపడదు. ఇప్పుడు ఒక పెద్ద ట్రక్ వాడు వచ్చి చిన్న చిన్న వాహనాలు గుద్దేసి చంపేసిపోతాడు. ఇట్లా కావద్దనే వాడు ట్రాఫిక్ చట్టాలు తెచ్చిండు. అరే రూల్స్ పాటించాలరా, ఒకడు పోయినాక ఒకడు పోవాలరా, నీకు పెద్ద ట్రక్ ఉన్నది వాడిని గుద్దిపోతే వాడు చచ్చిపోతారా, వాడు బతకలేడరా, నువ్వు బలవంతుడు ఉన్నావు అని చట్టం తెచ్చారు. అన్నప్పుడు చట్టాలను గౌరవించాలి. నువ్వు ఇట్లా చేయకపోతే, ఒక సిస్టమ్ లేకపోతే, ఇది లేకపోతే భారతదేశానికి ఎవడు రావడానికి ఇష్టపడాడు, ఎవడు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టం ఉండడు. భారతీయులని వేరే దేశంలోకి రానియరు. ఎందుకంటే వీడు భారతదేశంలో ఎట్లా ప్రవర్తిస్తుండో అదే ప్రవర్తన వేరే దేశాల్లో చేస్తున్నాడు. ఏడవాడతాడు ఉంచుడు కావచ్చు, ఏడవాడతాడు ఉచ్చబోసుడు కావచ్చు, ఏడవాడతాడు వాడు పెట్టిందే తక్కువ రేటు పెడతాడు. ఆడ పోయి మళ్ళా బేరం చెప్తాడు. బేరం చెప్తే వాడు మా షాప్లోకి రావద్దు అంటారు థాయిలాండ్లో. అర్థమైందా? సో
ఈ ఈ మనం అది వాళ్ళ తప్ప, వాళ్ళు అట్లా బతుకుతుండ్రు భారతదేశంలో. కానీ వాళ్ళకి తెలియదు కదా నువ్వు నీ భారతదేశం ఇట్లా ఉన్నదని. కాబట్టి వీని లోపల ఏ శక్తి ఉంటే అదే తీసుకోబోతుండే ఏడిపోతే ఆడికి. కానీ వాళ్ళు అంగీకరిస్తలేరు. కాబట్టి ఏం చేయాలి మనం? ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే ఏది మీద ఆయింట్మెంట్ పెడితే పోతుందా? లోపల బ్యాక్టీరియా ఇంకోటి ఉంటే యాంటీబయాటిక్ వేయాలి కదా, ఆ పురుగుని చంపాలి కదా లోపల ఉన్న పురుగుని. కాబట్టి సమస్య ఎక్కడుంది? భారతదేశంలో ఉన్నప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తే వాడు ఏడిపోయినా అది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా, దయచేసి ఓకే, నీకు మంగ్లీకి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఎవడు తెలిస్తే ఏందిరా అయ్యా? ఎవడు తెలిస్తే ఏంది? నష్టం జరిగిందా లేదా? నీకు వాళ్ళ బాధితులు అందరు అబద్ధం చెప్తున్నారంటే వాళ్ళ ప్రామిసరీ నోటు తీయండి, మీరు యొక్క ఫోరెన్సిక్ టెస్ట్ చేయండి, అది ఎవడు రాసిండు, దాని సంతకమేంది, మంగ్లీ ఫోన్ గుంజుకోండి, వాని బాలాజీ నాయక్ వాని ఫోన్ తీసుకోండి, వాని కంప్యూటర్లు తీసుకోండి, మధురామావతి తీసుకోండి, మీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయండి, వాస్తవాలు బయట పెట్టండి. మంగ్లీ ఎడికెడికి పోయింది, ఎవరితో ఎన్నిసార్లు మాట్లాడింది, వాని ఆమె తమ్ముడో ఎన్నిసార్లు మాట్లాడిండు, ఆమె చెల్లెం మాట్లాడింది, లేకపోతే ఇవన్నీ చేయలేరా మీరు? మీరు ఉన్నదే అందుకు కదా. మీ గీతాలు ఇస్తుంది రేవంత్ రెడ్డి కాదు, లేక మోడీ కాదు. ఒక సామాన్యుడు పెట్రోల్ పోసుకుంటే అలా 30 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాడు, మోడీకి కడుతున్నాడు, ఒక 30 రూపాయలు రేవంత్ రెడ్డికి కడుతున్నాడు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్నాడు. ఈ 30 రూపాయలకి కదా మీరు పోలీసులకు జీతం ఇస్తుంది. అవునా కాదా? ఒక సామాన్యుడు తాగే మందు కానీ లేకపోతే రోగానికి వేసుకునే మందులు కానీ కొనుక్కుంటే అలా నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా. పాలు, చెప్పులు, బట్టలు వీటిలో కాంగ్రెస్ ట్యాక్స్ తీసుకోకుండా వాటి మీద ట్యాక్స్ తీసుకుంటున్నావు కదా. ఇలా కమర్షియల్ రేటు ఏది సిలిండర్ రేటు పెంచినావు కదా. ఇవన్నిటి మీద ట్యాక్స్లు ఎడిపోతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వానికి పోతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి పోతున్నాయి. ఈ ట్యాక్సులతోటే కదా మీరు దోసుకున్నా, మీరు ఏది జీతాలు ఇచ్చినా, ఏం చేసినా ఇళ్ళకెళ్ళే కదా పథకాలు పంచిపెట్టినా. ఎవడి పైసలు అవి? ఒక సామాన్యుడు వాడి రక్తం చిందించి వాడు కష్టపడి వాడు 1 లక్ష రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదిస్తే అలాగే 30-40 వేలు ట్యాక్సీలే కడుతుండు కదా. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ వేరే లెక్క, గర్పట్టి ట్యాక్స్ వేరే లెక్క, మళ్ళీ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ వేరే లెక్క. ఎన్ని రకాల ట్యాక్సులు కడుతుండ్రా? భూమి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్. ఎవరి పైసలు? మరి వాళ్ళ పైసలు ఎందుకు కడుతున్నారు వాళ్ళు? మీరు దోసుకోవాలనా? చెప్పండి సజ్జనార్ గారు, చెప్పండి డీజీపీ, కొత్త డీజీపీ గారు, మీకు జీతం రేవంత్ రెడ్డి ఇస్తుండా? 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తుండ్రా? రేవంత్ రెడ్డికి కూడా జీతం ఇస్తుంది తెలంగాణ ప్రజలే. రేవంత్ రెడ్డి కార్లు ఎస్యూవీలు కొనుక్కుంటే వాడికి జీతం ఇస్తుంది వాళ్ళే, ఆ ఎస్యూవీలలో పెట్రోల్ పోయిస్తుంది వాళ్ళే, మీ ఇంటికి కాపలా ఉంటుంది వాళ్ళే, నీ సెక్రటరియట్కి ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతుంది వాళ్ళే. అన్నప్పుడు నువ్వు ఒక 5 ఏళ్ళు నేను జీతగాని ఉంచుకున్నారు, ఆడ మోడీనైనా ఈడ రేవంత్ రెడ్డినైనా. ఈ 5 ఏళ్లలో నువ్వు చక్కగా చెప్పినవి చేయకపోతే, నువ్వు సరిగ్గా వాళ్ళకి చేయకపోతే ఇంకో జీతగాని పెట్టుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాసులు, రాజరికంలో రాజు బలం ఉన్నోడు రాజు అయ్యేటోడు, వాడి ఇష్టం ఉన్నట్టు ప్రజల సొమ్ముని ఇష్టం ఉన్నట్టు చేసేటోడు. కానీ ప్రజాస్వామ్యంలో ఆ అవకాశం లేదు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో, గణతంత్ర రాజ్యంలో భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసుకున్నారు భారతదేశ ప్రజలు. ఆ రాజ్యాంగంలో చట్టాలు ఉంటాయి, అవి అందరి కోసం, అందరి బాగు కోసం రాయబడ్డాయి, అందరూ పాటించాల్సిందే. దాంట్లో ఎవరూ ఎక్సెప్షన్ కాదు. నోబడీ ఈజ్ అబౌవ్ ద లా. అది సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, హైకోర్టు న్యాయమూర్తి కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ, ప్రధానమంత్రి కానీ, భారతదేశ ప్రెసిడెంట్ కానీ, నోబడీ ఈజ్ అబౌవ్ ద లా, నోబడీ ఈజ్ ఎక్సెప్షన్ టు ద లా, ఎవ్రీబడీ ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. భారతదేశ ప్రజల యొక్క సేవకులు మాత్రమే, ఎవరూ చట్టానికి అతీతులు కాదు. చట్టము భారతదేశ మెజారిటీ అందరి ప్రజల కోసం, బాగు కోసం చేయబడిన చట్టాలు, ఎవడైనా పాటించాల్సిందే. ఆ చట్టాలకు విరుద్ధంగా చేస్తే ఏమేమి శిక్షలు ఉంటాయో అన్నీ అలా రాయబడ్డాయి భారత రాజ్యాంగంలో. వాటిని ఎవరైనా పాటించాల్సిందే. నాకు వాడు తెలుసు, వీడు తెలుసు, నీకు తెలిసినోడు కూడా పాటించాల్సిందే, నువ్వే కాదు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, పోలీసు మిత్రులారా, ఓకే, మీరు ప్రజాసేవకులు. మిమ్మల్నే కాదు, మీ పిల్లల్ని కూడా పోషిస్తుంది ఒక సామాన్యుడు. వాడు కష్టపడి, వాడు చెమటోడ్చి వాళ్ళు కట్టిన ట్యాక్స్ డబ్బులే. పేదోడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. పేదోడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేడేమో కానీ మిగతా అన్ని ట్యాక్సులు కడతాడు. అర్థమైందా?
పేదోడు కూడా సామాన్లు కొనుక్కుంటాడు, వాటి మీద కూడా ట్యాక్సులు వేస్తున్నాడు. ఇంకా మోడీ అయితే ఘోరంగా పెంచిండు. పేదోడు బతకాలే, వానికి ఆదాయం ఎక్కువ లేదని కాంగ్రెస్ హయాంలో చిన్న చిన్న వాటికి ట్యాక్సులు తీసుకోకపోతుండే. మళ్ళీ అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తా అంటే ఈ లుచ్చనాకుడికి వచ్చి 28% చేసాడు. మొన్నటి దాకా 1600 సిలిండర్ కమర్షియల్ సిలిండరు ఇలా 3200 చేసిండు. ఈ 3200 అదనంగా అయినది, దీని ఖర్చు ఎవడు భరించాలి? నువ్వు హోటల్లో పోయి తింటావు, ఇంకో దగ్గర ఈ కమర్షియల్ దానికి పోతే ఆ యొక్క హోటల్లో ఇప్పుడు తినాలంటే డబుల్ రేట్ అవుతుంది. ఎవరి మీద వేస్తాడు ఆ వ్యాపారి? ఎవరి మీద వేస్తాడు ఆ ట్యాక్స్? మన మీదనే కదా. అంటే సామాన్యుడు ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, సామాన్యుడు బంగారం కొనుక్కోలేని పరిస్థితి, సామాన్యుడు ఎన్నికల పోటీ చేయలేని పరిస్థితి, సామాన్యుడు లాస్ట్ గాలి పీల్చుకోలేని పరిస్థితి, సామాన్యుడు లాస్ట్కి హోటల్లో పోయి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బువ్వ తినాలనిపిస్తే తినలేని పరిస్థితి. ఇదా మీ పరిపాలన? ఇదా మోడీ గారు? నువ్వు మాత్రం 12,000 కోట్లు పెట్టి విమానం కొనుక్కుంటావు, కొనుక్కొని అన్ని దేశాలు తిరుగుతావు. ఎందుకు తిరుగుతావు? ఏం తీసుకొచ్చినావు? ఏ దేశం పోయి ఏం డీల్ చేసుకొచ్చినావు? దానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి ఒక తిరుగుతావు. ఇది అయినా కానీ ఇవన్నిటి అడిగితే వాడు 10% ఉన్న ముస్లిం వాడు నన్ను కొట్టిండు అంటావు, లేకపోతే శివుని లెక్క వేషమేస్తావు. ఏంది ఇది? ఈ అడిగి తీసుకోతున్నావు? లుచ్చ నా కొడుకులు, ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, వీ డూ నాట్ టాలరేట్. ఓకే, అది ఎవరైనా కానీ, ఓకే, అది మోడీ అయినా ఎవరైనా సరే, ఓకే, ప్లీజ్ ఎవరు అధికారం ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. కాబట్టి దయచేసి, ఓకే, ఇక్కడ బిగ్గర్ ఇంపాక్ట్ ఉంది, ఇంకా అనేక శవాలు లేచే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ బిగ్ అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ గివ్ ఎ స్టేట్మెంట్. ఈ బాధితులకు అష్యూరెన్స్ ఇవ్వండి. ఓకే, మీ డబ్బులు ఏడిపోవమ్మా. ఒకవేళ ఆ దుర్మార్గం నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏ కారణం చేత అది దేశం దాటిపోయి మేము రికవరీ చేయలేని పరిస్థితి ఉంటే అట్లీస్ట్ ఒక 50% అన్న మీకు కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అధైర్యపడొద్దు. మేము త్వరితగతిన ఈ కేసుని ముందుకు తీసుకెళ్తామని దయచేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ప్లస్ పోలీసు మిత్రులారా, మీరు ఎన్నో కేసులకి రెగ్యులర్ అప్డేట్ ఇచ్చినప్పుడు దయచేసి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ లేదంటే ఎవ్రీడే అయినా సరే ఈ కేసు మీద ఎక్కడి దాకా వచ్చింది ఇన్వెస్టిగేషన్ అనేది, పురోగతి అనేది, అప్డేట్ అనేది దయచేసి ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున, అట్లనే ఈ యొక్క 3 రాష్ట్రాల్లో ఉన్న బాధితుల తరఫున. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. వాడికి ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాడు దోసుకున్న సొమ్ము నీకు ఇస్తాడు కావచ్చు. 2 రూపాయలు వాడు 1000 కోట్లు దోసుకుంటే నీకు 5 కోట్లు, నీకు 5 కోట్లు ఇస్తాడు కావచ్చు. ఎందుకు ఆ పాపపు కూడు, ఆ రక్తపు కూడు? మీకు మంచిగా జీతాలు వస్తున్నాయి కదా, ఆలోచించుకోండి. వాళ్ళ పాపపు సొమ్ము, ఆ రక్తపు కూడు తింటే మీకే కాదు మీ తరతరాలకి ఆ పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే ప్రకృతి సంపదని అందరి కోసం సృష్టించింది. కొందరే దోసుకుంటా అంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అర్థమైందా? నువ్వు పీల్చుకుంటున్నా అనుకుంటున్నావు కానీ ఆ గాలిని సృష్టించింది ప్రకృతే. నువ్వు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలో డిసైడ్ చేసేది ప్రకృతే. అర్థమైందా? ప్రకృతి ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. బుద్ధిమంతులు గ్రహిస్తారు, బుద్ధి లేని వాళ్ళు గ్రహించరు, అంతే. నీ గుండె కొట్టుకోవడం నీ చేయలేదు, నీ ప్రాణం నీ చేయలేదు, భూమి మీద పండే పంటలకి నీ మీద నీకు హక్కు లేదు. ఓకే, కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ బై నేచర్. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ నేచర్. అది ప్రకృతి ధర్మాలు, వాటిని పాటించాల్సిందే. పాటించని వారు వాటి ఫలితాన్ని ప్రకృతి చూస్తూ ఊరుకోదు, ప్రకృతికి కనికరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, సో మంగ్లీ గారు, ఓకే, మంగ్లీ సత్య, నాకు ఏం తెలియదు. నేను ఇప్పుడే అమ్మ కడుపులోకి వచ్చినా, ఇప్పుడే సంటి బిడ్డని పాలు తాగుతున్నా, నాకేం తెలియదు. నీ అమ్మాయి పెళ్లి చేస్తే 4 పెళ్లి చేసుకొని విడిపోయినావు, అది వేరే ముచ్చట. కానీ బట్ నీ 31-32 ఏళ్ళ వయసు ఉన్నావు, నీ నెత్తి మీదనో నీకు ఇంకో కిందనో. సో నీకు నీ వయసు, మా అమ్మ 14 ఏళ్ళకి పెళ్ళయింది, మా అమ్మకి 15 ఏళ్ళకి పుట్టిన నేను. అర్థమైందా? అంటే నీ వయసులో మా అమ్మకి 32 ఏళ్ళకి ఎంత కొడుకున్నా నేను? 17 ఏళ్ళకి కొడుకున్నా. 17 ఏళ్ళు అంటే 12వ తరగతి ఇంటర్మీడియట్ దాకా అన్నట్టు, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దాకా అన్నట్టు. మళ్ళీ నాకేం తెలియదు, నేను సంటి బిడ్డని పాలు తాగుతున్నా, నాకు తెలియదు, మా తమ్ముడికి తెలియదు, మా చెల్లెకి తెలియదు, ఏం తెలియదు. తెలియకుండానే ఫోటోలు వస్తున్నాయి, తెలియకుండానే వీడియోలు వస్తున్నాయి, తెలియకుండానే వాళ్ళని అన్నిసార్లు మాట్లాడినావు, తెలియకుండానే వాళ్ళ ఇంటికి పోయి రాత్రి 12 పోయి తిన్నావు, తెలియకుండానే వాని ఆఫీస్కి పోయి మల్లెపల్లెలో అన్ని గంటలు టైం స్పెండ్ చేసినావు. ఎవరికి చెప్తున్నావు? ఎవరి చెవులలో తామర పూలు పెడుతున్నావు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. అవునంటే నాకు కులం అంటున్నావు, నేను కష్టపడి వచ్చిన. ఎవరు రాలేదురా కష్టం?
మంగ్లీ మాకు తిండి ఆ బాధితులు కానీ ఒక సామాన్యుడు కానీ ఎవరైనా సరే మంగ్లీ తిండి పెడితే బతుకుతుర్రా? ఎవరి పని వాడు చేసుకుంటుండే, ఎవరి కష్టం వాడు పడుతున్నాడు. ఒక రైతు చేసే కష్టం ముందు, ఒక కార్మికుడు చేసే కష్టం ముందు, ఒక ఊడ్చటామే చేసే కష్టం ముందు నువ్వేం చేస్తున్నావమ్మా? జర దేవుడు నీకు ఆ పాట పాడే అది ఇచ్చినందుకు ఏసీలో కూర్చుంటున్నావు, రికార్డు చేసుకుంటున్నావు, మంచిగా లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నావు. ఎవరి దగ్గర పోతే వాళ్ళ దగ్గర నీకు పాట పాడితే వచ్చే పైసల కంటే ఈ పక్కదారులు వచ్చే పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా, సోకాల్డ్ సెలబ్రిటీ స్టేటస్ లా. అవునా కదా? ఒక షాప్ ఓపెనింగ్ పోతే ఎన్ని ఇస్తాడు పాడు పైసలు వ్యాపారి? వాడు ఇచ్చే పైసలు కాకుండా జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ పోతే ఆ నగలు కావాలంటారు, వాడు నగలు ఇవ్వాలి. తర్వాత వానికి ఏదో సోకు ఉంటుంది, ఈ వ్యాపారస్తులకు ఒక సోకు ఉంటుంది, దాన్ని వేసినా దీన్ని వేసినా అని చెప్పుకుంటారు వాళ్ళు. వాడికి దేవంతనేమో ఇట్లా ఓపెనింగ్కి రావడానికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు. ఆడ జ్యువెలరీ షాప్ పోతే దాన్ని జ్యువెల్స్ ఎత్తుకొచ్చుకుంటారు, ఆ నగలు ఎత్తుకొచ్చుకుంటారు. ఇది సరిపోదు, మళ్ళీ రాత్రి వేరే లెక్క. మరి రాత్రి ఇక వానికి మళ్ళీ 5-10 లక్షలు సున్నాం. అంటే తక్కువ నువ్వు ఒక ఓపెనింగ్ పోతే తక్కువ 10 లక్షలు కానీ ఎక్కువ కానీ. ఇంకా వేరే దేశాలకు పోతే వేరే లెక్క, దుబాయ్ పోతే అమెరికా పోతే అది వేరే లెక్క. ఏడికి పోతాడు? చిన్నప్పుడు చదువుకున్న కాలేజ్ ఓపెనింగ్కి వస్తే పైసలు అడుగుతావు, దేనికైనా పైసలే. నీ పాట పాడితే వచ్చే 3 లక్షలు 5 లక్షలు వస్తే నీకు ఈ బయట చెత్తకే నీ కోట్లు వస్తున్నాయి. అవునా కదా? నేను సెలబ్రిటీ. ఎవరికి సెలబ్రిటీ? నువ్వు చేసిన కష్టమేంది? ఒక సామాన్యుడు కష్టం నువ్వు ఏం కష్టపడుతున్నావు? ఎవడిచ్చిండు నీకు సెలబ్రిటీ స్టేటస్? ప్రజలు కదా. అవునా కదా? మరి అన్నప్పుడు నీకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. నువ్వు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుందాం, వాంతో ఎందుకు తిరిగినావు ఏంటిది అనేది అవన్నీ ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఓకే, అయినా సరే నువ్వు చెప్పిన వర్షన్ కరెక్ట్ అనుకున్నా, నీకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు వేరే వాడు వాడుకుంటుంటే, వాడు ఎవడైనా కానీ, ఓకే మధురామావతో ఎవడన్నా, నీవు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు? నీ పేరు మీద వేరే వాడు డబ్బులు వసూలు చేస్తుంటే ఏం తెలియనట్టుగా ఉంటావా? చింతకు కడతావు అని చెప్పు మంగ్లీ గారు. ఇప్పటివరకు నువ్వు సుబ్బు అనేట ఆయన మీద కొట్లాడిన దాంట్లో 1% కూడా మధురామావతి నీ పేరు చెప్పి వాడుకున్నాడు అని అంతమంది బాధితులు అంటుంటే కూడా నువ్వు ఒక్కసారి కూడా వాని మీద గట్టిగా రియాక్ట్ అయినావా? చెప్పు తల్లి, చెప్పమ్మా. ఎందుకు రావు ప్రెస్ క్లబ్కి? ఎందుకు ఆడ ఎక్కడనో వీడియోలు తీసి ఎక్కడనో ఎవడో నీకు తెలిసినోనికి ముందట, లేకపోతే తులసి చందు నీకు అనుకూలంగా ఉంటుంది, నీకు అనుకూలంగా నీ తప్పేం లేదని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసే తులసి చందు దగ్గరకు ఎందుకు ఇస్తావు? రా ప్రెస్ క్లబ్కి రా, 5,000 10,000 కట్టి గంటకి వాళ్ళు విలేకరులు ప్రశ్నలు అడుగుతారు, నీకు వాస్తవాలు చెప్పు, అప్పుడు తెలుస్తుంది కదా. ఎందుకు నీ వర్షన్ నువ్వు చెప్పేసి నోరు మూసుకుంటావు? ఇప్పుడు నువ్వు చెప్పే వర్షన్కి ఆడ వేరే సోర్సెస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కాంట్రాడిక్టరీ ఉంది కదా. మరి వాళ్ళు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కడిగిన ముత్యం అయితే ప్రూవ్ చేసుకో. రా ప్రెస్ క్లబ్కి రా రేపు. అదే ప్రత్యూష రాథోడ్ అడుగుతుంది ప్రశ్నలు, అదే E96 ఆయన అడుగుతాడు, అదే రఘు జర్నలిస్ట్ అడుగుతాడు, అదే సుమన్ టీవీ రోషన్ అడుగుతాడు, ఇంకో ఆయన అడుగుతాడు. చెప్పు వాళ్ళకి సమాధానాలు, ఆ ఫోటోలకు అర్థం చెప్పు. అన్ని ఏలు ఫేకులు అంటావా? ఇక అన్ని నువ్వు చెప్పేది మేము కరెక్ట్ అని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ వాస్తవాలు గ్రహించాలి. ఇది 3-4 ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారం. అది బాలాజీ నాయక్ అనేటోడు స్టార్ట్ చేసిండు. తర్వాత ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి, ఆయన కారు డ్రైవర్గా పనిచేసిన ఈ మధు నాయక్ పైసలు అంటే ఇంత పెద్ద లెవెల్ వాళ్ళు ఎప్పుడు పైసలు చూడలే కదా. ఓకే, సో నేను ప్రాక్టికల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. నేను గతంలో ఏమనుకుంటున్నానంటే, పేదవాళ్ళు ఉంటే ఓకే పాపం అమాయకులు, లేకపోతే వాళ్ళకి ఏమంటారు ఈ డబ్బులు చూడలేదు కదా, ఓకే అంటే కష్టం చూసారు కదా. సో కాబట్టి వాళ్ళకి ఎథిక్స్, కష్టం విలువ తెలుసు కాబట్టి ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి, విలువలు బతుకుతారు అని నేను ఒకప్పుడు అనుకునేటోని. కానీ మెజారిటీ ప్రజలు ఇప్పటికీ అట్లా ఉన్నారు. ఓకే, కానీ కొద్ది మందిని నేను నా స్వయాన ఎక్స్పీరియన్స్ చేసిన. ఓకే, ఎంత ఈజీగా అబద్ధాలు ఆడతారో, ఉచ్చబోసినంత ఈజీగా, నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు అమెరికాలో ఎవడో నల్లోడు 10 రూపాయలు తీసుకుంటే వాడిని పొడిచి రాపోరా, సంపరాపో అంటే చంపేస్తున్నాడు, చూసినావా? ఎందుకు చేస్తుండు వాడు? బికాస్ వాడి పేదరికం. అర్థమైందా? పేదరికం అయినా సరే ఆ పేదరికం నుంచి బయటకు రావాలంటే మంచి మార్గాలు ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా. అంటే వానికి పని చేయడానికి బద్ధకం.
రెండోది తక్కువ టైంలో కష్టపడకుండా ఎక్కువ పైసలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఒక వ్యభిచారిణి ఉన్నది, అది ఒక సామాన్య స్త్రీ ఉన్నది. ఆమె ఎంత కష్టపడితే నెలంతా పని చేస్తే ఎన్ని పైసలు వస్తాయి? అలాకెళ్ళి ట్యాక్సులు పోయినాక. అదే వ్యభిచారం చేస్తే ఒకరోజు వండుకుంటే దానికి కష్టపడ్డది లేదు, వాళ్ళ కోడింగ్ రాసేది లేదు, ఏం లేదు, సబ్వేట్ కడుకుంటే అయిపోయాయి. ఎన్ని పైసలు వస్తాయి ఒక నైట్కి? గంట కింద వస్తాయి. అది కూకట్ కేపీహెచ్బీలో చెప్తున్నది, అది ఒక షాట్కి 3,000 అని బేరం ఆడుతున్నది ఆంటీ. దానికి ఒక్కటి రాదు. అట్లా మీరు ఆలోచించండి, రాత్రి అంతా ఒక సెలబ్రిటీ అది పేరున్నది అయితే. కానీ దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? సమాజానికి నష్టం జరుగుతలేదా? కుటుంబ వ్యవస్థ నాశనం అవుతలేదా? సో అట్లా నేనేమంటున్నా అంటే మంచి మార్గాలు అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే, సో పేదవాళ్ళు అట్లా అని నేను అనుకునేటోని. కానీ నేను గమనించింది ఎథిక్స్ మోరల్స్ లేకుండా వాళ్ళు పైసలు చూడలేదు కాబట్టి, ఆ పైసలు లేని పరిస్థితిని వాళ్ళు అనుభవించారు కాబట్టి దీంట్లోకి వెళ్ళి ఎట్లన్నా బయటకు రావాలి. ఎట్లన్నా రావద్దు, ఇట్లనే రావాలి, మంచి మార్గమే రావాలి, ఎట్లన్నా రావద్దు. ఓకే, మెల్లగా అవుతుంది, కొంచెం స్లో అవుతుంది, మెల్లగా అవుతుంది, టైం పడుతుంది. బట్ అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మంచి మార్గంలో. ఓకే, ఒక టాటా ఆయన, ఇంకో ఆయన. సో అట్లా రావచ్చు, కానీ టైం పడుతుంది. కానీ వీళ్ళు అట్లా కాదు, అడ్డదారిలో ఈయన ఇన్స్టెంట్లీ బిగ్ అమౌంట్ తోటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాడు ఐఫోన్లు కొనుక్కున్నాడు, ఇంకో ఫోన్ కొనుక్కున్నాడు, శాంసంగ్ కొనుక్కున్నాడు, నాకు అవన్నీ కావాలి కష్టపడకుండా. యాడికెళ్ళి వస్తాయి? ఇట్లా చేయాలి. ఓకే, మోసం చేయాలి, పక్కోడి కష్టార్జితాన్ని దోసుకోవాలి, లేకపోతే ఖూనీలు చేయాలి, అన్ని గ్యాంబ్లింగ్ చేయాలి, వ్యభిచారం చేయాలి, అన్ని ఇల్లీగల్ పనులు చేయాలి. అదే చేస్తురా లేదా? సో అట్లా ఈమె బ్యాక్గ్రౌండ్ ఈమె నేపథ్యం ఏంది? తండ్రి పచ్చి తాగుపోతు. నేను ఒక్క మాట అబద్ధం చెప్తున్నాను, కావాలంటే ఆ బ్రదర్ని మీకు కాన్ఫరెన్స్ ఇప్పుడు ఇలా కలపమంటే కలుపుతా. ఈ అమ్మాయి యొక్క ఏది ఇక్కడ 2000 V6కి రాకముందు వరకు, ఓకే, వాళ్ళ నాయన ఒక బ్రదర్, డాక్టర్ మెండన్ రమేష్ బ్రదర్ అని, ఆయన ఒక మ్యూజిక్ స్కూల్ నడుపుతాడు ఇప్పుడు, టీచర్ కేశవరెడ్డి అక్కడ స్కూల్లో. ఓకే, సో ఆయన రూమ్ చిన్నగా ఉండేదంట ప్రగతి నగర్లో, కూకట్పల్లి దగ్గర. సో ఆ రూమ్లో ఈ ఆడపిల్లని వదిలేసి ఆమె ఈమెకు సీనియర్ ఆయన, ఇది ఎస్వి మ్యూజిక్ కాలేజ్లో, ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో. ఓకే, సో ఆయన రూమ్లో ఒక మగపోరని దగ్గర వదిలేసిపోయిండు అయ్యా. ఆయన మంచోడు అని వాళ్ళ గురువు రికమెండ్ చేసిండు. ఈమె యొక్క గురువు అయిన వెంకట్రావు గారు, RDT ద్వారా వెంకట్రావు సార్ అనేట ఆయన ఎవరైతే ఈమెను తిరుపతి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ చేసిర్రో ఆడ ఫీజు కట్టుకోలేని పరిస్థితి. ఓకే, ఇంకా ఈమెకు వీళ్ళ బంజారా కమ్యూనిటీలో తొందర పెళ్లి లగ్గం చేస్తారు కదా పెద్ద మనిషి కాగానే. సో అట్లా ఈమెకు నాగేశ్వరరావు అనే టైంతో పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే ఆ ECIL దగ్గర ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఒక 2 ఏళ్ల తర్వాత డైవోర్స్ కూడా తీసుకున్నారు. ఓకే, వాళ్ళ విత్ ఇన్ ద సేమ్ కమ్యూనిటీలో లగ్గం జరిగింది. సో అయితే ఈమె యొక్క ఏది ఆ బ్రదర్ మీద కూడా, డాక్టర్ రమేష్ మెండెం బ్రదర్ మీద కూడా ఈమె నగలు కొట్టేసిండని ఆయన ఎవరైతే ఆశ్రయం ఇచ్చి అన్ని ఆఫీసులకు తీసుకొని మ్యూజిక్ స్కూల్లో ఈమెకు ఏమంటారు మ్యూజిక్ టీచర్ గా ప్రయత్నం ఇస్తే, నాకు మ్యూజిక్ టీచర్ కూడా తీసేసారంట. ఈమెను తీసేస్తే ఆయన ఆత్మహత్య చేసుకోకపోతే ఆయన ఆపిండంట. సో ఆపి పాపం అంత సాయం చేస్తే నా నగలు కొట్టేసినామని ఆయన మీద ఆరోపణ ఇచ్చిందంట, 8,000 కట్టు అని. ఆయనే ఆడపిల్ల ఉంది పాపం, ఏం అవసరాలు ఉంటాయో, ప్లస్ వాళ్ళకి పీరియడ్స్, ఈ తలకాయ నొప్పులు ఉంటాయని ఆయన పని చేస్తే ఆయనకు వచ్చే జీతమే తక్కువ. ఆ రోజులలో ఇంకా తక్కువ ఉండేది కదా, 2015 ఇప్పుడు. సో అల్లకేళ్ళు కూడా ఎన్నో కొన్ని పైసలు పెట్టిపోతుండే. అంత సాయం చేసిన వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకున్నాడు, ఒకసారి కలుసుడు, లేకపోతే ఆయన కష్టకాలం ఉంటే చిన్న ఇంత ఎథిక్స్ మొన్న నేను ఇవన్నీ వీడియో పెట్టగానే పోయి ఆ బ్రదర్ దగ్గరికి పోయి నెత్తినోరు కొట్టుకుంటా, కారుకి తలకాయ కొట్టుకుంటా, నాకు అన్న ఆ వీడియో తీపి అని వాడు గోల చేసి నాకు ఫోన్ చేసేదాకా వదిలిపెట్టలే. నేను దియ్యా అని చెప్పిన. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకమ్మా వీడియోలు తీసుడు? ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయింది అంటే పెళ్ళి ఇప్పుడు అదేం దాస్తే దాగేది కదా, ఎన్ని రోజులు తాగుతావు అంటే నిజంగా ఆయన అంటుందంట, అది ఎందుకు చెప్పినావు పెళ్ళి అయింది అని అంటే నిజంగా కాలేదా సత్య నీకు అని అడిగిండట. 3 సార్లు అడిగిండట. దాన్ని పెళ్ళి అంటారా అన్న? బాల్య వివాహం అయితే పెళ్ళి అంటారా అన్న? అయిందా కాలేదా? అంటే ఎందుకు ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ బతుకుతున్నావు మంగ్లీ గారు? ఎందుకు ఈ కృత్రిమ లైఫ్? ఏది ఉంటే అది, నువ్వు నిజాన్ని దాసలేవు, అది ప్రకృతి ధర్మం. ఓకే,
నీకు పెళ్ళి అయితే పెళ్ళి అయింది, పెళ్ళి అయినంత మాత్రం నిన్ను చేసుకుంటాడు. నీ దగ్గర పైసలు ఉన్నాయి, అందం ఉంది, వయసు ఉన్నది, ఎవడో ఒకడో నీకు టాలెంట్ ఉంది, లేకపోతే ఎక్కువ పైసలు మంచి బగ్గ సంపాదించే ఇది ఉంది, ఎవడో ఒకటి చేసుకుంటాడు. పెళ్ళి అయినా సరే ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు ఎంతమంది విడిపోతలేరు, ఎంతమంది చేసుకుంటలేరు. కానీ ఎందుకు నిజాన్ని దాయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నీ మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది కదా, నీ గుణం అర్థమవుతుంది కదా. నువ్వు మీడియాకి వచ్చేమో బాధితురాలు లెక్క ఇట్లా దీనంగా ముఖం పెట్టి ఏడుపు ముఖం పెట్టి ఇట్లా ఏడుస్తావు, కానీ బిహైండ్ ద సీన్ ఏం చేస్తున్నావు? అందరిని బెదిరిస్తున్నావు. వీడియో తీయమని, వాడు పిచ్చి నా కొడుకని. భాష కూడా ఎంత వల్గర్గా అంటే మనకు ఈ తెర మీద చూపెట్టే భాషకి ఆ సుబ్బు చెప్తలేడా? ఎంతమంది చెప్తలేరు? సత్య ఇట్లా కాదు, సత్య నీకు పైసలు ఎందుకు అంత అంటే మంచి మార్గం ఇట్లా అంటే, అన్న నీకేం తెలియదు అన్న, నువ్వు అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు, అదే 15,000 జీతంతో, నీకేం తెలియదు అన్న, నువ్వు ఊరుకో అంటదంట ఆయన. అంటే నీ సైకాలజీ మాకు అర్థమైతలేదా? ఆలోచించండి మిత్రులు, దయచేసి ఆలోచించండి. ఆ క్రమంలో మంగ్లీకి నిజంగా సంబంధం లేదా? దయచేసి నేను ఎందుకు ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బు మీద కొట్లాడినంత మీద ఎందుకు ఈ యొక్క మధు రామావతిని నేను ఏమంటున్నా, డెఫినెట్లీ ఇది నువ్వు స్టార్ట్ చేసింది కాదు. ఇది వాడు మధు రామావత్ అండ్ బాలాజీ నాయక్ అంటాడు 3 ఏళ్ల కింద ఇది స్టార్ట్ చేశారు లంగలు వాళ్ళు. ఓకే, లంగలు దొంగలు జైలుకు పోయారు. ఆ జైలుకు పోయినని తెలిసి వాడు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడని తెలిసి, కండిషనల్ బెయిల్ మీద ఉన్నాడు, వాని పాస్పోర్ట్ సీజ్ చేసిరు, ఇవన్నీ తెలిసి వాడు దేశం విడిచి పారిపోలేడు. వానికి ఆల్రెడీ ఎవ్రీ వారంలో 2 సార్లు వాడు కంపల్సరీ వాడు అటెండ్ కావాలి, నియర్ బై పోలీస్ స్టేషన్ పోయి అటెండెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ వానికి లాస్ట్ టైం చదివిన నేను కండిషన్ బెయిల్ కండిషన్స్. ఇవన్నీ తెలిసి అంతటా ఎందుకు దోస్తీ చేసినావు చెప్పండి. ఎస్, యూ డిడ్ నాట్ ఇనిషియేట్. డబ్బులు వసూలు చేసే టాలెంట్ నీకు లేదు. ఓకే, నీకు లేదు, నీ అన్నకు లేదు, నీ తమ్మునికి లేదు, శివ చౌహాన్కి లేదు. ఇది మా అందరికి తెలుసు. ఎవరికి ఉంది ఆ టాలెంట్? బురిడి కొట్టించే టాలెంట్. ఆ రోజుల్లో కేసీఆర్ అనే నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్కు ఉండే, ఆడందరు తప్పు చేస్తే కేసీఆర్ గారు ఒక్కటి తప్పించుకున్నాడు, మిగతా వాళ్ళందరూ జైలు పంపించాడు. ఇది పాస్పోర్ట్ బ్రోకర్ కేసులో జగ్గారెడ్డి, తర్వాత రహీము, ఇంకే 2 పేరు మర్చిపోయిన నోటికి, హరీష్ రావు, ఇంకోడోడు. సో కానీ కేసీఆర్ తప్పించుకు అసలు వానికి సంబంధం లేనట్టుగా నటించాడు, ఎందుకంటే అధికారం వాని చేతిలో పెట్టుకున్నాడు. సో అట్లనే ఇప్పుడు ఈ మధు రామావత్ కానీ బాలాజీ నాయక్ కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు. మంగ్లీ స్టార్ట్ చేయాలి, ఇది మా అందరికి తెలుసు. సత్యవతి స్టార్ట్ చేయలే. ఓకే, సో కానీ నువ్వు ఈ పైసలు వసూలు చేయడంలో నీకు ఆ టాలెంట్ లేదు, నీకు మీ తమ్మునికి. ఎందుకంటే ప్రజలను నమ్మించి పైసలు వసూలు చేయడం అనేది చాలా అదొక పెద్ద కళ. ఎందుకంటే నిన్నెందుకు నమ్ముతారు? సత్యవతి పోయి నాకు పైసలు ఇవ్వ అంటే నమ్మరు వాళ్ళు. ఎందుకంటే సత్యవతికి వాళ్ళకి ఆ ఎమోషనల్ బాండింగ్ లేదు, రాదు. నువ్వు సెలబ్రిటీ అయినా తొక్క అయినా సత్యవతి నమ్మి వాళ్ళు ఇయ్యలే పైసలు. ఎవరు నమ్మిచ్చిర్రు? బాలాజీ నాయక్ అంటోని అట్లనే మధు నాయక్ అంటోని నమ్మిచ్చిర్రు. వాళ్ళని కూడా కొంతవరకు నమ్మారు. వాళ్ళు ఏం చేసిర్రు? ఏజెంట్లను పెట్టుకున్నారు. ఏజెంట్ అంటే వాడు నా అన్ననో, నా తమ్ముడో, నా చెల్లెనో ఎవరో ఉంటారు. ఈ ఏజెంట్లకి ఏంది ఏది ఫార్చునర్ కార్డు కొని ఇచ్చిర్రు, మంచిగా జీతాలు ఇచ్చి మేపారు. ఎందుకంటే ఎవరి పైసలు ప్రజలే కదా. సో నా అన్ననో తమ్ముడో చెప్పి వానికి ఇన్ని లక్షలు ఇచ్చిర్రు ఇంట్రెస్ట్, వానికి అంత లక్షలు ఇచ్చిర్రు అని అందరు అనే వరకు ఊరు ఎట్లుంటది? నీ పక్కోడికి లక్షిస్తే నెలకు 10,000 వస్తుంటే, అరే గన్ని పైసలు వస్తాయా, మరి నేను కోటి ఇస్తే ఇంకా నాకెన్ని వస్తాయి? ఆశపడ్డారు, ఇచ్చిర్రు రెడ్డి జనాలు. ఓకే, ఏదో ప్రామిసరీ నోట్ ఉట్టి కాగితం రాసుకొని ఇచ్చిర్రు. వాడు నమ్మిచ్చిండు, వాడు కానీ వాడి టీం కానీ నమ్మిచ్చిండ్రు. వాడే మెయిన్ ఇనిషియేషన్. ఎందుకంటే వాని కింద ఉన్న వాళ్ళని కూడా మనం అనలేము, ఏది కలెక్షన్ ఏజెంట్స్ని. ఎందుకు అనలేమంటే ఓకే వాళ్ళు కూడా కక్కుర్తి పడ్డారు, లేకపోతే ఆ ఏజెంట్ వాడు వచ్చిన ఫార్చునర్ కార్లో పడ్డాడు కానీ, బట్ హూ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్? వీళ్ళంతా రింగ్ నడిపించినాడు వాడు బాలాజీ నాయక్, మధు నాయక్. ఓకే, వానికి ఆ టాలెంట్ ఉంది, వానికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, మోసం ఈ ప్రజల్ని నమ్మించడంలో. ఎస్, ఈ వచ్చిన పైసల్ని వాడికి ఏం చేయాలో వాడికి తెలియదు, వానికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ వచ్చిన కోట్లని ఏం చేయాలో వానికి తెలియదు. వానికి మధు కానీ వానికి ఏంది 10 SUVలు వేసుకొని తిరగడము, బాడీ గార్డ్లు పెట్టుకోవడము ఇట్లాంటివి తెలుసు. కానీ దీన్ని ఇన్వెస్ట్ చేయడం కానీ, దేశాలు తరలించడం కానీ వానికి పెద్ద కాంటాక్ట్స్ లేవు వానికి. కాబట్టి ఈ పైసల్ని ఏం చేయాలనే దాంట్లో దీన్ని ఎడసర్దాలి, ఎడిగి పంపించాలి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది ఇది మంగ్లీకి మాత్రమే ఈ నెట్వర్క్ ఉన్నది.
అన్ని పార్టీలలో ఆమెకు, ఎందుకంటే ఆమె పాటలు పాడిందో లేకపోతే పండుకున్నదో ఏదేమైనా అన్ని పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర సహాయ మంత్రులు కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రం లెక్క ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవడైనా సరే ఈమెకు ఆ నెట్వర్క్ బిల్డ్ అయింది. అది కర్ణాటకలో కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే కేంద్రం ఢిల్లీలో కావచ్చు, ఓకే, ఈమెకు లేకపోతే దుబాయ్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఈమె సింగింగ్ ద్వారా ఈ పరిచయాలు పెరిగాయి. కారణం కేవలం సింగింగ్ ద్వారా పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయం ఇంకో లెవెల్ కావడానికి పడక షేర్ జరిగింది. ఎందుకంటే అందరికీ బలహీనతలు ఉన్నాయనేది అందరికి తెలిసిన ముచ్చటనే. ఓకే, సో ఆ క్రమంలో ఎస్ ఈమె నేను ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, అది పోలీస్ ఆఫీసర్ అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎవడైనా సరే. ఆ ధైర్యంలో ఈ దుర్మార్గుడు కలెక్ట్ చేసిన డబ్బులని నువ్వు నీ సహాయంతోనే అవి ఎక్కడెక్కడికి పోవాలన్నా అక్కడెక్కడికి పోయినాయి. అంటే దాని అర్థం ఏంది? దోసుకున్నాడు ఒక్కడే దొంగ కాదు. ఆ డబ్బులని నీ వాటాలు నువ్వు తీసుకొని ఎక్కడెక్కడ పంపించినావు, కర్ణాటకలో ఎన్ని ఎకరాలు కొనుక్కున్నావు, ఇవన్నీ నీ పేరు మీద కొన్నావా, నీ బినామీల పేరు మీద కొన్నావా, నీ తమ్ముడు ఆ రమేష్ ద్వారా 1,00,000 ఇప్పుడు ఇయ్యాలి వచ్చింది. ఏది 3 అకౌంట్లకి శివా చౌహాన్ మంగ్లీ తమ్ముడికి 3 సార్లు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి మధుర్ నుంచి. ఎందుకైతే అమ్మా ఇవి కాకుండా రమేష్ అంటే ఆయన మళ్ళా ఒకసారి 70 లక్షలు, ఒకసారి 70 లక్షలు, ఒకసారి 30 లక్షలు, 1,70 లక్షలు ఎదికి ఇచ్చిండు. ఎక్కడిచ్చిండు, ఏ ఇంట్లో ఇచ్చిండు, లేకపోతే ఏ లొకేషన్లు ఇచ్చిండు అన్ని చెప్తున్నాడు ఆయన యొక్క ఆయన ఆఫీస్లో పనిచేసిన అబ్బాయి. నువ్వు రాత్రి ఎప్పుడు వచ్చినావు, నీ ఫోన్లో ఏమన్నా నంబర్ సేవ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఎందుకు చెప్తాడు ఆ పిల్లగాడు? ఎందుకంటే ఆ పిల్లగాడు కూడా బాధితుడు. ఆ పిల్లగాడు 40 లక్షలు కూడా కొట్టుకున్నాడు. అర్థమైందా? సో ఇది పరిస్థితి ఉంటే నాకు సంబంధం లేదు, నేను ఇప్పుడే అమ్మ కడుపులోకి వచ్చినా, ఇప్పుడే పాలు తాగుతున్నా అంటే ఎవడు నమ్ముతాడు? ఇంకా డైపర్ వేసుకున్నా అంటే ఎవడు నమ్ముతాడు? దయచేసి ఆలోచించండి మిత్రులారా. సో డెఫినెట్లీ మంగ్లీ హస్తం ఉంది. ఒక్క కలెక్షన్ చేసిన వాళ్ళే దొంగలు కాదు. ఆ డబ్బులని వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని ఎక్కడెక్కడ సర్దిండ్రు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడిర్రు, వాళ్ళు కూడా నేరస్తులే. అర్థమైందా? వ్యభిచారిని దగ్గర పోయేటోడు ఎంత నేరస్తుడో ఆ వ్యభిచారం చేసేది అంతే నేరస్తురాలే. సప్లై డిమాండ్, ఓకే, ఇద్దరు నేరస్తులు. దే ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అంటారు. ఓకే, అర్థమైందా? నేరంలో భాగస్వామ్యులే. వసూలు చేసినాడు ఒక్కడే నేరస్తుడు కాదు. అర్థమైందా? ఇప్పుడు వాడు జనాలు తింటున్నారు కాబట్టి నేను చంపుతున్నా అంటే వీడు తిరగటం తప్పే, వాడు చంపటం తప్పే. గుడ్డు ముందా కోడి ముందా అంటే సేమ్ స్టోరీ. ఓకే, సో ఆ క్రమంలో డెఫినెట్లీ మంగ్లీ ఎందుకు చేసింది మంగ్లీ? ఫస్ట్ ఆమె గుణం మంచిగా లేదు. డబ్బులు అది చిన్నప్పటి నుంచి ఆమె జీవిత చరిత్రలో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బులు చూడకుండా పెరిగింది. ఆ తండ్రి తాగుబోతున్నాడు, 4 పిల్లలు ఉన్నారు. సో ఆ తల్లి ఒక్కతే ఏం చేయగలుగుతుంది? సో ఆ కష్టం చూసింది. సమాజం వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తే, ఆర్డిటి లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా అనేక మంది హెల్ప్ చేస్తే ఒక దారి కనిపించింది. భగవంతుడు నీకు ఆ సింగింగ్ టాలెంట్ ఇచ్చిండు, కరెక్టే, దాంట్లో నేను అప్రిషియేట్ చేస్తాము. నేను ఏమి నీ సింగింగ్ టాలెంట్ మేము ఏమి తప్పు పడతలేము. కాకపోతే నువ్వు అడ్డదారి ఎంచుకున్నందుకు మేము అంటున్నాం. అర్థమైందా? సో డబ్బుల పిచ్చిలో పడి అత్యాశకు పోయి అలా నీకు ఉన్న పేరు కానీ సమాజానికి ద్రోహం కానీ నీకు వాంటెళ్ళి జరగలేదా అంటే డెఫినెట్లీ నీ హస్తం ఉంది. నీకు ఇప్పటికి కూడా కంఫర్టబుల్ గా అబద్ధాలు చెప్పగలుగుతున్నావు. కంఫర్టబుల్ గా సుబ్బుని హేమకాంతరెడ్డిని తిట్టిన దానిలో 1% కూడా నువ్వు మధు మీద కొట్లాడతలేవు. నీకు నిజంగా ఇప్పటికి కూడా మంగ్లీ గారు, నీకు నిజంగా నీకు ఎంతో కొంత నీ లోపల సచ్చీలత ఉంది, జ్ఞానోదయం అయింది అయితే పోరాడమ్మా. నీతోటి ఎంత అయితే బాధితులకి అది ఎక్కడెక్కడ ఉన్నాయో తీయి, ఏమేమి ఉన్నాయో తీసి వాళ్ళకి బాధితులకు ఎట్లా వాళ్ళకి ఎంతో కొంత కాంపెన్సేట్ ఎట్లా రావాలనో ఆలోచించు. బాధితులకు భరోసా ఇయ్యి. నేను మీ పక్షాన ఉంటాను, కొట్లాడు. మా పలుగు తండాకువో, ఆ పాల్తీయ తండాకువో, ఇంకో దాని తండాకువో వాళ్ళకు భరోసా అయ్యి, సరే అమ్మా నేను ఇన్వాల్వ్ కాలేదు కానీ వాడు మంచోడని నమ్మినా, కానీ ఇట్లా జరిగింది కాబట్టి నీ పైసలు మీకు ఇవ్వడానికి నాకున్న సెలబ్రిటీ స్టేటస్ ను వాడతా, మీకు న్యాయం చేస్తా అని పో. ఆ తండాలకి ఏడో ములుగులో కూర్చుండి కలుగులో కూర్చుండి ఏదో నాకు సంబంధం లేదని ముచ్చట చెప్పకుండా పో అమ్మా, పోయి వాళ్ళకు ధైర్యం ఇయ్యి. మీ కమ్యూనిటీ కదా, మీ కమ్యూనిటీ. నువ్వు ఏది బంజారా డ్రెస్ వేసుకుంటేనే కదా మాటకారి మంగ్లీ అంటేనే నువ్వు ఫేమస్ అయినావు. మరి వాళ్ళు చూస్తేనే కదా నీకు వ్యూస్ అన్నీ వచ్చినాయి.
మీకు వ్యూస్ అని ఎక్కడి నుంచి వచ్చినా మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి మీ సెలబ్రిటీ సెట్ చేసింది ఎవరు? బంజారాలే. ఎందుకంటే మీరు ఆమె వ్యూస్ తీయండి, వేరే కమ్యూనిటీ కంటే కూడా బంజారాలే ఈమెను సెలబ్రిటీ చేసారు. మరి వాళ్ళే కదా 80% ఇవాళ నష్టపోతుంది, బాధపడుతుంది, ఆత్మహత్యలు చేసుకుంటుంది. పోమ్మా, పోయి ఆ తండాలకు పోయి ప్రత్యూషన్ పక్క పెట్టు, సంపత్ నాయక్ పక్క పెట్టు, యూ గో టు ద గ్రౌండ్. ఇప్పుడు ఇంతమంది మీడియా వాళ్ళు పోయినప్పుడు నువ్వెందుకు పోతలేవు? వాడు ఓడో రాత్రిపూట 2 ఆటలు కోసి, ఇంత మందు పోసి, లేకపోతే చేపలు తెచ్చి, ఆ యొక్క వాడు మధుర్ అమ్మావతి వాళ్ళ అక్క శైలజ చౌహాన్, వాడు భరత్ చౌహాన్ వాళ్ళు ఎందుకు చేసిర్రు? వాడు మీ ఇంటికి ఎందుకు వచ్చే, మీ అమ్మతో ఎందుకు మాట్లాడబట్టే, మీ చెల్లెతో ఎందుకు మాట్లాడబట్టే, నువ్వు ఆ పొలాల్లో ఎందుకు ఫోటోలు దిగుతావి, నువ్వు వాని ఆఫీస్కి ఎందుకు పోతివి, నువ్వు వాని ఇంటికి ఎందుకు పోతివి? ఎందుకంటే యూ వాంటెడ్ టు మేక్ ష్యూర్ నీ చెల్లెని వానికి ఇవ్వచ్చా లేదా. ఇదేమన్నా ఊర్లో ఏమనుకుంటుర్రు, వాని పరపతి ఏంది, వాని ఆస్తుపాస్తులు ఏంది, వాడు మంచోడా చెడ్డోడా అని నువ్వు మీ కుటుంబ సభ్యులు ఒక ఎస్టిమేషన్ వచ్చే ప్రయత్నం చేసిర్రు. ఆడ 2 రకాలుగా నీ తమ్ముడిని చెల్లెని సెట్ వాళ్ళ లైఫ్ సెట్ చేద్దామని ట్రై చేసినావు. కానీ వాడి అడ్డదారులుగా మోస్తున్నాడు అని నువ్వు, ఎందుకంటే నువ్వు కూడా అట్లే చేస్తున్నావు కాబట్టి వాడు చేసేది నీకు తప్ప అనిపించలే. నీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని వాడి దగ్గర వస్తున్న డబ్బులు నువ్వు వాడుకుందామని ఇద్దరు యూ బోత్ బికేమ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. దీన్ని ఇంత పెద్ద లెవెల్ అవుతుంది, ఇది పబ్లిక్లోకి వస్తుంది. ఇట్లా ఒకవేళ వచ్చినా కానీ నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా అనుకున్నావు, కానీ ఇది ఇంత ఈ స్థాయిలో ఈ రియాక్షన్ వస్తుంది, ఇంత రెసిస్టెన్స్ వస్తుందని నువ్వు అనుకోలే. ఇది ఎవడ నువ్వు ఏడ్చినా వరినా కానీ ఆయనతో ఏదో అంటాం కథం చేసేస్తాం అనుకున్నావు. సో అట్లా సాధ్యం కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ మనీ ప్లస్ ఎంతో మంది పేద సామాన్యుల యొక్క బతుకులు దీని మీద వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చుడు కాదు, చచ్చిపోతారు. రోడ్ల మీదకి వచ్చుడు కూడా అది రోడ్ల మీదకి అనేది ఇంకా కొంచెం తక్కువ, ఇది చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకి అప్పులు ఇచ్చినోడు ఊరుకోడు కదా. కాబట్టి ఆ రక్తపు కూడు, ఆ పాపపు కూడు ఎందుకమ్మా? ఓకే, నీ లోపల ఇంకా ఏమన్నా మానవత్వం ఉంటే మంగ్లీ గారు, నువ్వు ఎన్ని పిట్ట కథలు చెప్పి నాకు సంబంధం లేదంటే ఊరుకోరు. పూర్తి వాస్తవాలు పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఫోన్ల ద్వారా 90% ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇంకొక 20-30% వస్తుంది. సో పోలీసులు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు ఏ ముచ్చట దాసలేవు, నువ్వు కానీ మీ తమ్ముడు కానీ. ఆల్రెడీ వస్తున్నాయి, ఒక సామాన్యులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఫోటోలు వీడియోలు వస్తున్నాయి, ఇక పోలీసులు చేస్తే రావా? సో కాబట్టి బాధితులారా, ఓకే, మీరు అధైర్యపడకండి. ఓకే, మీ పైసలు మీరు ప్రాపర్ కొట్లాడితే వస్తాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల ఓట్లు కావాలి. ఓట్లు లేకపోతే వాడు నెక్స్ట్ ఎన్నికలకు గెలవడు. కాబట్టి మీరు దీన్ని ప్రాపర్గా కొట్లాడితే, ఓకే, మీరు ఒక కొట్లాడాలంటే మీ పనులు విడిచిపెట్టుకుని కొట్లాడడం సామాన్య బాధితులకు సాధ్యం కాదు, ఆల్రెడీ బాధలలో ఉంటారు. కాబట్టి మీరు ఒక జేఏసీకి ఏర్పడండి, జాయింట్ యాక్షన్ కమిటీ లేదంటే కార్యాచరణ కమిటీ కింద ఏర్పడండి. ఇంకా అవసరమైతే ఈ ప్రత్యూష లాంటి వాళ్ళని, సంపత్ నాయక్ లాంటి ఎవడైనా చిల్లరకు లొంగనోళ్ళని, నిజాయితీ గుట్లాడేటోళ్ళని, ఓకే, మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని, ఆ మోతిలాల్ నాయక్ లాంటి చెత్త నాయకుడులని, ఆ సునీత నాయక్ లాంటి చెత్త ముండల్ని కాకుండా నిజాయితీ కొట్లాడేటోళ్ళని, లేకపోతే మీ లోపలనే మీ బాధితులని ఎవరైతే కొంచెం మంచిగా మాట్లాడతారో, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ముందు పెట్టి మీరు ఒక జేఏసీకి ఏర్పడి ఒక కార్యాచరణతోటి మీరు ఎక్కడ ధర్నా చేయాలి, ప్రజలకి ఒక సామాన్యులకు ఇబ్బంది కాకుండా, వాళ్ళకి ట్రాఫిక్కి అన్నిటికి ఇబ్బంది కాకుండా ఒక ధర్నా చౌక్ లాంటి లొకేషన్ ఎన్నుకొని మీరు ఆ యొక్క మీడియా సహకారం తీసుకొని కన్సిస్టెంట్గా మీ పోరాటం చేయండి. మీ దగ్గర ఏమేమి ఆధారం ఉన్నాయో అదొక కాపీ ఎక్స్ట్రా మీరు దాచిపెట్టుకొని ఆ మిగిలిన కాపీలను పబ్లిక్లోకి తెచ్చి ఇది మీరు యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకొని మీకు అష్యూరెన్స్ ఇచ్చి సత్వర వ్యయంగా మీకు విచారణ చేసి అట్లీస్ట్ మీరు కట్టిన డబ్బులలో 50% నుంచి 60% మీకు వాని దగ్గర వాని జప్తు చేసైనా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఖజానా నుంచి కానీ మీకు ఇచ్చేదాకా మీరు దీన్ని కొట్లాడితే మీకు వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే మీరు నోరు మూసుకున్నారనుకో కేసు క్లోజ్ చేస్తారు. మంగ్లీ దోసుకున్న దానికేలో, రమావత్ దోసుకున్న దానికేలో వాళ్ళకి చిల్లర ఇచ్చేస్తాడు, అందరు దోసుకుంటారు. మీరు ఇట్లనే ఉంటారు. మీరు కన్సిస్టెంట్ కొట్లాడితే వానికి వచ్చే ఎన్నికలలో వానికి ఓట్లు కావాలి. కాబట్టి వాడు నచ్చకపోయినా వాడు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను బాధితులకు ఏం చెప్తున్నా అంటే డోంట్ టేక్ ఇట్ లైట్. ఓకే, ప్లీజ్ పోరాడమని నేను ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే ఇది మీరు గట్టిగా కొట్లాడితే ఇట్లాంటి ఎవడు చేయాలన్నా భయపడతాడు.
ఓకే, చిట్టీలు వేసేటోళ్ళు కూడా జర నమ్మిర్రు అనుకో మోసపోతారు. సో దానికి కూడా ఒక చట్టబద్ధత, రిజిస్టర్డ్ చిట్టీలు, మరి వాటికి ఏముంటుందో నాకు తెలియదు ఆ రూల్స్ రెగ్యులేషన్స్. బట్ కొంచెం ఏదైనా జాగ్రత్తగా, ఏదైనా కాగితం బాండ్ పేపర్ కూడా ఇప్పుడు ఉట్టిగా అమ్ముతలేరు, అది కూడా పర్మిషన్ ఏదో ఉంటుందంట. సో కాబట్టి సో ఏది చేసినా బాండ్ ఉట్టిగా కాగితం మీద రాస్తే చెల్లది బాండ్ పేపర్. ఎందుకంటే నువ్వు బాండ్ పేపర్ కొంటే గవర్నమెంట్ తోటి రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఓకే, రిజిస్టర్డ్ కంపెనీలే చేయగలుగుతాయి అవి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఉండదు. కాబట్టి మీకు తెలియకపోతే ఒక ఒక ఏమంటారు, ఒక లోకల్ అడ్వకేట్ ఉంటారు కదా, ఈ న్యాయవాది, సివిల్ క్రిమినల్ లాయర్ కాదు, సివిల్ మ్యాటర్ లాయర్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పోతే ఈ ఫార్మాట్ ఏందో చెప్తారు. 1000 2000 ఎంత ఫీజు తీసుకుంటారు. సో మీరు ఏమైనా అగ్రిమెంట్ చేసే ముందు ఒక లాయర్ దగ్గర పోయి మీరు ఏమేమి చేయాలనుకుంటారో ప్రాపర్గా లీగల్ చేసుకుంటే మీకు రేపు పొద్దున ఒకవేళ వాడు మోసం చేసినా కోర్టుకు పోయి కొట్లాడే హక్కు ఉంటుంది. లేకపోతే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మిచ్చినా లేకపోతే ఉట్టి కాగితం రాస్తే అది చెల్లదు. ఓకే, 1000 రూపాయలు 1000 2000 ఎంతనో కొంత ఆ అడ్వకేట్కి పోతే పోనీ, కానీ మీకు మెంటల్ పీస్ ఉంటుంది. ఓకే, మీరు దోస్తు దగ్గర చిట్టీలు వేసేవాళ్ళు కూడా ఎవరికైనా పైసలు ఇవ్వాలంటే పోతావే అనుకుంటే ఇవ్వండి, చిన్న అమౌంట్ అయితే. పెద్ద అమౌంట్ అయితే మాత్రం దయచేసి ఏదైనా రాసుకోండి. ఓకే, చూస్తున్నాం కదా అశురెడ్డి అంటే ఆమె అంత అమెరికాలో మాస్టర్ చేసిన అమ్మాయి. ఓకే, ఆమె అమెరికాలో పెరిగింది. సో అట్లాంటి అమ్మాయి 10 కోట్లు నీకు సంఖ్య నాకు ఇచ్చింది అంటే, ఒక చదువుకున్న అమ్మాయి యొక్క అంటే మీరు ఇక అర్థం చేసుకోండి ఈ 10వ తరగతి చదివిన బ్యాచ్ గాళ్ళు. సో కాబట్టి యూ నీడ్ టు రైట్ ఎవ్రీథింగ్, ఇది రాసుకోవాలి ప్రాపర్గా. సో ఆయన అయితే ఏది శివా చౌహాన్ వాళ్ళ తమ్ముడు నాకేం తెలియదు అని మాట్లాడుతున్నాడు. ఎన్ని ఫోటోలు చూపెడుతున్నారు వాళ్ళు, నాకేం తెలియదు అంటున్నాడు. ఆ క్లబ్లకు పోయిండు, ఆడ వీడియోతో సహా ఉంది, నాకు సంబంధం లేదు అంటున్నాడు. అన్ని లంగ మాటలు. మళ్ళీ దేవుని చేస్తాడు. దేవుని ఒట్టు ఎట్లా చెల్తుంది అయ్యా? ఆధారం చూపెట్టాలని ఒట్టు చెల్తుందా? అంటే దేవుని కూడా వాడుకుంటావా నీ నేరానికి? ఎందుకంటే నీకు తెలుసు కదా దేవుడు లేడు కదా, రాడని తెలుసు కదా. సో ఆడు బాపనోడు వాడు బతకడానికి వాడు దేవుడిని క్రియేట్ చేసుకున్నాడు. వాడు పాస్టర్ వాడు బతకడానికి వాడు దేవుడిని క్రియేట్ చేసుకున్నాడు. ఏడున్నారా దేవుడు? చూపెట్టరా? ఎక్కడికన్నా టెలిస్కోప్ పంపుదాం, ఏమన్నా పంపుదాం, ఏ టెక్నాలజీని పంపుదాం, ఏడున్నాడో చూపెట్టరా? అది సాధ్యమే కాదు. ఆ టెంపరేచర్ ఎట్లా బతుకుతాడు దేవుడు? చంద్రుని మీద ఎక్కడ ఆడ వాతావరణం లేదు కాబట్టి, హీట్ డిస్ట్రిబ్యూట్ కాదు కాబట్టి, సూర్యుడి నుంచి ఎండ పడ్డ దగ్గరనేమో 200 డిగ్రీస్, పక్కకే ఎండవడం దగ్గర -200 డిగ్రీలు. ఆడ ఎవడు బతుతాడు? జీవం ఎక్కడిది? సో ఏడలేడు భూమి మీద జీవం తప్ప, ఏదే మనకు తెలిసిన కాడికి ఏడలేడు. మరి ఏడున్నాడు దేవుడు? భూమి మీద ఏడుకన్నా పోదాం, సముద్రం అడుగులకు పోదాం, 75% నీళ్ళే ఉన్నాయి భూమి మీద. ఆ 25%లో ఏ అడుగులో దాక్కున్నాడు దేవుడు? ఎవ్వరు లేడు. ఒకప్పుడు మనుషులే, వాడు ఎవడన్నా మంచిగా చేస్తే వాడు దేవుడు అని పిలిచారు అంతే. ఆడ వస్తాడు, చచ్చిపోయినవాడు రాడు. అర్థమైందా? ఏదో బాపనోడు బతకడానికి, పాస్టర్ బతకడానికి క్రియేట్ చేసుకున్నారు. సరే, అది మనకెందుకు కానీ. సరే, అయితే ఏమంటున్నా అంటే, ఇది దేవుడి మీద ఒట్లేందుకు? నేరం చేసినావా లేదా? ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, అర్థమైందా? సో అది ఒకటి. ఈమె ఎందుకు బాధితులను కొట్లాడతలేదు, అది ఒకటి చెప్పిన. ఓకే, ఆ బీఆర్ఎస్ లీడర్ గడ్డం గూడెం మైపాల్ రెడ్డి, వారి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, వాడెందుకు ఇన్వాల్వ్ అవుతాడు ఇలా ఈ పటాన్ చెరువు బ్యాచ్? ఎందుకంటే మధుర్ అమ్మావతి కానీ వాళ్ళ అక్క, ఆ శివా చౌహాన్ కానీ వాళ్ళ బావ భరత్ చౌహాన్ కానీ ఇదంతా పటాన్ చెరువు బ్యాచ్ ఉన్నది. ఓకే, వాడు ఏమంటాడు? ఆడు బెదిరిస్తున్నాడు. ఆడు గూడెం మధుసూదన్ రెడ్డి అనేటోడు బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తున్నాడు? ఆ మచ్చేందర్ రెడ్డి, వాని అనుచరుడు. అన్నం చూపెడుతున్నాడు, ఆడు మధుసూదన్ రెడ్డిని చూపెడుతున్నాడు. చూపెట్టి ఈ మచ్చేందర్ రెడ్డి అనేటోడు బెదిరిస్తున్నాడు. ఎవరిని? ఈ యొక్క హేమకాంత్ రెడ్డిని. చూసి ఉంటారు మీరు వీడియో. ఓకే, సో ఏమని బెదిరిస్తున్నాడు? ఆ మంగ్లీ ఏమో వానితోటి అంటది రమావతి మధుతోటి, నువ్వేమో ఇంకో దాన్ని ఓతోటి అంటున్నాడు హేమకాంత్ రెడ్డిని. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి ఎందుకు అబ్స్కాండ్ అయ్యిండు? ఎందుకంటే వాడు బెదిరించిండు, ఆ వీడియోని బెదిరించిండు. వాడు ఎవడు? ఆ అన్న చెప్తున్నాడు, గూడెం వాడవాడు మధుసూదన్ రెడ్డి చెప్తున్నాడు, గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, నువ్వు ఎక్కడికైనా వారిపో, నువ్వు వీడికి రా పటాన్ చెరువుకి, ఈ సెటిల్ చేద్దాం, నువ్వు రా, నువ్వు పారిపో అని వాని పారిపోగొట్టిరు. ఎందుకు పారిపోగొట్టాలరా? వాడు బీఆర్ఎస్ వాడు, ఎందుకు పారిపోగొట్టాలి? ఇప్పుడు ఈయన దగ్గర పనిచేసిండు, హేమకాంత్ రెడ్డి దగ్గర, ఏదో విన్ఫ్రే అనే సంస్థలో. ఓకే, ఆయన కూడా నమ్మి ఆయనకు సంబంధించిన వాళ్ళందరితో పెట్టించిండు ఆ కర్నూలు ప్రాంతంలో. సో ఆయన కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసిండు. ఈ బాధితుల నుంచి అకౌంట్లకు ఏడికి పోయినాయి అంటే ఈ కలెక్షన్ ఏజెంట్లకు పోయినాయి. కలెక్షన్ ఏజెంట్ ఎవరికి పోయినాయి అంటే వీనికి పోయినాయి. అది ఏంటనేది పోలీసులు విచారణ చేస్తారు. సో అది బయటకు వస్తాయి.
కానీ ఏది ఏమైనా ఇప్పుడు వాడిని అబ్స్కాండ్ ఎందుకు చేయించండి ఈడు బీఆర్ఎస్ వాడు అంటే ఇప్పుడు హేమకాంత్ రెడ్డి దొరికితే ఈ చెత్త ఇలా ఈ బీఆర్ఎస్ వాళ్ళవి కూడా లింకులు వచ్చేటట్టున్నాయి బయటకి. అర్థమైందా? ఎందుకంటే వీడు బాలాజీ నాయక్ బీఆర్ఎస్ వాడే, వీడు మధు రమావత్ బీఆర్ఎస్ వాడే, వీళ్ళందరూ బీఆర్ఎస్ లో జెడ్పీటీసీలు ఇవన్నీ ఆశిస్తున్నారు. వీడు కార్ల ర్యాలీలు, వాడు రవీందర్ నాయక్ తోటి కలవడము ఇవన్నీ. ఓకే, అభిషేక్ నాయక్ అంటాడు వాడు బీఆర్ఎస్ వాడే, గూడెం ఈడు అనేటోడు బీఆర్ఎస్ వాడే. అంటే అర్థమైంది? ఆలోచించండి. ఈమె ఈ తెలంగాణ శామంటోడు ఇన్ని మాటలు మాట్లాడతాడు, కానీ ఒక్కసారి బీఆర్ఎస్ను ప్రశ్నించాడు, ఈ ఇష్యూలో మాట్లాడతలేడు. తులసి చంద్ ఎంత బీఆర్ఎస్ బ్యాచ్, ఆమె మహువా మీడియా అన్నిటి మీద స్పందిస్తుంది, దీన్ని ఎందుకు స్పందిస్తలేదు? అంటే కొంతమంది ఎట్లా పాడయ్యారు అంటే ఈ బీఆర్ఎస్ అంకనాకే బ్యాచ్ ఒకటి తయారైంది అన్నట్టు. ఎందుకంటే ఈ దోసుకున్న దానికి వీళ్ళందరికీ పోతాయి అన్నట్టు వాటాలు. బీఆర్ఎస్ వాడు దోసుకున్న వాళ్ళకి వాడు అధికారం ఉన్నప్పుడు అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది అన్నట్టు. దొంగలు రాసుకుంటే బూడిద రాలుతుంది. ఇప్పుడు నష్టపోతుంది ఎవరు? ప్రజలు. తులసి చంద్ ఇన్నింటి మీద మాట్లాడుతుంది. ఈమె 2 సార్లు మాట్లాడింది, దేనికి మాట్లాడింది తులసి చంద్? కేవలం మంగ్లీ సత్యవాది హరిశ్చంద్రుని ఈ బిడ్డ అని మాట్లాడుతుంది. ఇప్పుడు ఆడళ్ళు, ఇప్పుడు నిన్న ఒక ఆయన చచ్చిపోయాడు, పెళ్ళాం 10 మందితో తిరుగుతుందని ఎందుకు మాట్లాడదు? ఆడది తప్పు చేస్తే ఎందుకు మాట్లాడదు తులసి చంద్? ఆశిరెడ్డి తప్పు చేసింది ఎందుకు మాట్లాడదు తులసి చంద్? మొగోడు చేయకముందే వాడు తప్పు అంటారు. అరే, మొగోళ్ళలో మంచోళ్ళు ఉంటారు, మొగోళ్ళలో షెడ్డోళ్ళు ఉంటారు, ఆడళ్ళలో మంచోళ్ళు ఉంటారు, ఆడల్లో షెడ్ ఉంటారు. మొగోళ్ళందరూ షెడ్డ నా కొడుకులు, ఆడళ్ళంతా మంచి ముండలు అని చెప్తే ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఎవరిని? ఏ ఉమెన్ని? మంచి స్త్రీలను గౌరవిస్తాం. కానీ ఆడల్లో కూడా షెడ్డ ముండలు ఉన్నారు, గలీజ్ ముండలు ఉన్నారు కదా. నాకు అర్థం కాదు. ఆడిదైతే ఇక అయిపోయిందా? అరే, నిన్నెట్లే కన్నదు మా అమ్మ నన్నట్లే కన్నదురా. నన్ను అన్న అమ్మ స్త్రీ, నిన్ను అన్న తండ్రి ఒక మొగోడు, ఇద్దరు కలిస్తేనే ఆ సంగమం జరిగితేనే సృష్టి జరుగుతుంది. మొగోడు లేకుండా పిల్లలు కానీ చూద్దాం ఆడదానా? వాడి శుక్రకణం నీ లోపలికి పోకుండా, నీ అండంతో ఫలదీకరణం చెందకుండా నువ్వు ఎట్లా బిడ్డను కంటావు కానీ తులసి చందు? మీ నాయన లేకుండా నువ్వు పుట్టినవా? మీ ఆయన లేకుండా నీ కొడుకు పిల్లలు పుట్టిర్రా? ఎందుకు ఈ ముండలు మొగాళ్ళనంటే శత్రువులు లెక్క చూస్తారు? ఐ డోంట్ అండర్స్టాండ్. గలీజ్ ముండలు. తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఆడికి చేసినా తప్పే, మగోడు చేసినా తప్పే అన్నప్పుడు ఈచ్ కేస్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఈచ్ కేసును చూడాలి. అర్థమైందా? అంతేగాని ఆడదంటే ఇక ఒక చట్టాలు ఎందుకు ఆడవాళ్ళకి తెచ్చిర్రు ఆ రోజులలో అంటే, ఎస్ దెర్ వాజ్ మోర్ అబ్యూజ్. ఆడవాళ్ళకి సమాజంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండి, సమాజంలో అప్పుడున్న ఈ మనువాద వ్యవస్థలో ఎస్ ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండే. కానీ దోస్ డేస్ హ్యావ్ గాన్. దీస్ టెక్నాలజీస్ వచ్చినాయి, ఎడ్యుకేషన్ వచ్చింది, దోస్ డేస్ ఆర్ గాన్. బట్ స్టిల్ యూ వాంట్ టు ప్లే విక్టిమ్ రోల్. నేను ఎప్పుడు బాధితురాలు లెక్క ఉంటా అంటే, మరి కుక్కర్లో పెట్టి చంపేసిన వాళ్ళు, మొగుడు ఉండగా నలుగురితో తిరిగేటోళ్ళు, వాడు ఏమన్నా ఎట్లా ఏం చేయమంటావు వాడిని? వీడేమో తిండి పెడతాడు, వీడేమో బిల్లులు కడతాడు, నువ్వు పోయి వేరే వాని దగ్గర అంటావు. అంటే మనం గడ్డేస్తే ఇంకొన్ని దగ్గర పాలిస్తావు. మరి వాడిని ఏం చేయమంటావు? లేరా ఈ ముండలు? పో తులసి చందు, ఇన్ని దగ్గరికి మైకు పట్టుకుని పోతావు చెత్త కుప్పల కాడికెడికి, ఇథనాల్ ప్లాంట్ అది ఇదని. పో మాకు సంజయ్ పార్క్ ఓ లుంబిని పార్క్ ఆ పార్కులలో ఎంతమంది లీగల్ సంబంధాలు ఉన్నాయి, ఎంతమంది ఇల్లీగల్ సంబంధాలు ఉన్నాయి, అలా ఎంతమంది ముండలకి ఇంటికాడ మొగుళ్ళు ఉన్నారు, దుబాయ్లో ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు, ఈ ముండలు ఏం చేస్తున్నారు, మొగుడు వాడు కష్టపడి వాడు చెమటోడి పైసలు పంపి ఈ ముండలు ఏం చేస్తున్నారు, అర్జున్ బ్లాగ్స్ అని ఆ పిల్లగాడు ఉన్నాడు, క్రేజీ శాలిని ఉన్నది, వాళ్ళందరూ చూపెడుతున్నారు. ఎక్కువ మంది ముండలు ఎవరున్నారు? మొగోడు ఉన్నారు, ఆడలు ఉన్నారు తప్పు చేసేవాళ్ళు. ఇవేం కనిపించాయి ఈమెకి, తులసి చంద్కి. పిచ్చి ముండలు. మొగోడు అంటే వాడు దొంగ, బిల్లులు కట్టేటోడు వాడే. అర్థమైందా? వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు షెడ్యూల్, వానికి ఏదో వాడి కోపం లేదో అని వానికి బాగా ఇబ్బంది పెడితే వాడు చెంపదెబ్బ వేస్తే వేసి ఉంటాడు కావచ్చు. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. నేను మైండ్ని మొత్తం దిమాగ్ తింటారు కదా. మంచి స్త్రీల గురించి మాట్లాడతాను దయచేసి, గలీజ్ ముండల గురించి మాట్లాడుతున్నా అన్నప్పుడు నువ్వు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని తోక పెట్టుకొని నువ్వు మళ్ళీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ లెక్క లేకపోతే ఆడోళ్ళు మంచోళ్ళు అని ఎందుకు ప్రూవ్ చేస్తావు? వై యూ ప్లే విక్టిమ్ రోల్? అంటే నీకు ఆడదానికి సమానత కావాలంటావు. సమానత ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు విక్టిమ్ రోల్ ప్లే చేసిన రోజు సమానత రాదు. ఆలోచించాను మిత్రుల. సో ఆ క్రమంలో ఇది హేమకాంత్ రెడ్డి వాడవాళ్ళ నా కొడుకు కరెక్టేరా, నువ్వు తప్పు చేసినావు లేదని పోలీసులు నిర్ణయిస్తారు. నువ్వు మంచిగా స్టార్టింగ్ లో వచ్చి ఎందుకురా వాడు కూడా బెదిరిస్తే పోతావా? బీఆర్ఎస్ వాడు వాళ్ళ నా కొడుక బయటకు రా.
సో ఆ పోరాడు అయితే ఏం తెలియదు దానికి వాడు అంటే అదే వాళ్ళకి ఏం తెలుసు, అక్క చెప్పింది వాడు చేసిండు శివ చౌహాన్. వాడిని కూడా తప్పు అట్లేదు, అక్క తప్పు, అక్కకి లంగది ఉంది, వాని పోరగానికి ఏం తెలియదు దానికి, అక్క ఏం చెప్తే వాడు చేసిండు, వాడిని చేయమంటావు పాపం. ఏది ఆ ఊర్లో ఏడుస్తున్నారు, గొడగొడ వేస్తారు, ఈమెకి ఏం కనిపిస్తలేవు, ఆ ఊరంతా అవద్దని చెప్తారా, నువ్వు వచ్చింది పోయింది గలీజ్ ముండ. సో అట్లనే ఈరోజు బ్యాంకులకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినా చెప్పిన, కాకపోతే అది ఈ న్యూస్లో కూడా వచ్చింది ఏబిఎన్లో, రామావత్ మధు ఖాతా నుండి మంగ్లీ సోదరుడికి డబ్బులు పోయినాయని. ఓకే, అర్థమైందా? ఆల్రెడీ అన్ని ఛానళ్ళు వస్తున్నాయి. ఇక నేను అదే బేసికల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయని చెప్తున్నాడు. పోలీస్ కస్టడీలో మధు రామావత్ 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. శివ చౌహాన్ అకౌంట్కు 3 సార్లు భారీగా నగదు వెళ్తున్నట్టు గుర్తింపు. ఓకే, సో అది పరిస్థితి. ఇక నేను చదువుతలేను, మీకు బోర్ అవుతుందని. సో ట్రయింగ్ ఇక ఎట్లన్నా ఏసీలోకి వెళ్ళి బయటకు రావాలి. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలే ఆమె, ఏది ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనుకున్నది. కాబట్టి ఇళ్ళకి వెళ్ళి బయటకు రావాలంటే ఏం చేయాలో అర్థమవుతలేదు ఇప్పుడు ఆమె. ఇక లాస్ట్కి కులం పేరు చెప్తుంది, లేకపోతే దేవుని పేరు చెప్తుంది, ఒట్లేస్తున్నారు, ఆంజనేయ స్వామి అంటుంది, ఇంకోటి అంటుంది. ఏడికి పోయినా అందరికి సున్నం పెట్టి వచ్చింది. ఏడికి పోయినా 10 లక్షలకు తక్కువ తీసుకోలే ఎవరి దగ్గర, అన్ని పిట్ట కథలు చెప్తుంది. వాళ్ళ అయ్య అయితే ఆ V6లో దామోదర్ రెడ్డి లేదా దాము అనేటానికి నాకు పెద్ద కొడుకు అని, ఇది నా పెద్ద కొడుకు కాదు నా పెద్దల్లుడు అని చెప్పుకున్నాడంట ఊర్లో వీళ్ళ అయ్యా. ఓకే, సో అది పరిస్థితి. ఆయనతో కూడా అఫేర్ ఉందని చాలా మంది అంటున్నారు. ఓకే, ఇంకా ఆడపోయి ఆ యొక్క ఏదో చెప్పే ఆ లొకేషన్ ఆడపోయి ఫామ్ హౌస్లలో ఆడపోయి ఇక ఈ లంగ కథలు డ్రగ్స్ అన్ని నడుతాయి అంటే ఇవి. ఓకే, అన్ని లంగ మాటలు చెప్తుంది, నోరు తెరిస్తే అబద్ధం ఆడుతుంది పిచ్చింది. సో అది మిత్రులారా, మీ కామెంట్స్ చదువుదాం, దెన్ విల్ బి డన్. సో మీడియాని ఓకే, ఈ ఇష్యూ డైడామ్ కాకుండా ఓకే, ఇది రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఓకే ప్రచారం చేసుకుంటే చేసుకోమ్మా, ఎవడేమైతుంది, ఎవరిని నచ్చిన ఎవడు పైసలు ఇస్తే అని పాట పాడతారు, ఏముందల్లా. ఇప్పుడు వాడు పైసలు ఇస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు ఎవడైనా సెలబ్రిటీ, సో కాల్డ్ సెలబ్రిటీ. అట్లనే నీకు పైసలు ఇస్తే నువ్వు ఇప్పుడు ఆయన పేరు తెలంగాణ గద్దర్ అంటే ఆయన అందరికి వాడతాడు పాటలు, ఎవడు పైసలు ఇస్తే ఆయన పాట పాడతాడు, రేవంత్ రెడ్డికి వాడతాడు, కేసీఆర్కి వాడతాడు, ఇంకోరికి వాడతాడు. సో దాంట్లో ఏముంది, నువ్వు వైసీపీకి ప్రచారం చేస్తుంది, రేపు టీడీపీకి ప్రచారం చేస్తుంది, గది కాదు కదా. ఇక్కడ మేము మాట్లాడుతుంది పార్టీలకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాం. ఎస్, దెర్ ఆర్ జెన్యున్ ఇష్యూ ఉంది, జెన్యున్ గా ప్రజలకు నష్టం జరిగింది. ఆ అమాయక ప్రజలు, ఆ చదువుకోని ప్రజలు, ఎడ్డికోదల ప్రజలు, ఆ 60-70 ఏళ్ళ ముసలమ్మలు, వాళ్ళు అంతమంది ఊర్లు అబద్ధం చెప్పరు. వాళ్ళకేం నీకు వాళ్ళకేమి ఒక పూర్వజన్మ శత్రుత్వం లేదు, అది కూడా మీ కమ్యూనిటీలో. ఓకే, కాబట్టి పిట్టకథలు చెప్పక మంగ్లీ. ఓకే, మీ కామెంట్స్ చదువుదాం మిత్రులారా. ఎవరు మగ్దూమ్ సయ్యద్ ఏమంటున్నారు బ్రదర్, అన్నా నువ్వు తోపు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వాస్తవాలు చెప్తా బ్రదర్, వాస్తవాలు చెప్తా. ఎండ్ ఆఫ్ ద డే మనందరం బాగుపడదు. నేనేమంటున్నా, ఎవరి టాలెంట్ తగ్గట్టుగా వానికి అందరు బతకాలి, అందరూ మంచిగా సంతోషంగా బతకాలి అంతే. ఎందుకంటే అందరం ఓ రోజు వీకేదే, కాబట్టి ఉన్న రోజులు అందరూ సంతోషంగా బతకాలి. ఈ రీసోర్సెస్ అందరి, కాబట్టి అందరి నువ్వు కొందరే దోసుకుంటా అంటే తప్పు కదా, అది ప్రకృతి విరుద్ధం కదా. నేను ఒక్కనే మంచిగా ఉండాలి, నా చుట్టూ అందరూ ఏడ్చినా సరే అంటే అది కరెక్ట్ కాదు కదా, అది ధర్మం కాదు కదా, పద్ధతి కాదు కదా. సో కడారి శ్రీనివాస్ ఏమంటున్నారు బ్రదర్, డబ్బులే ప్రధాన కారణం. కరెక్ట్ బ్రదర్, డబ్బులు సంపాదించుకోవద్దు. ఇప్పుడు టాటా ఆయన ఒక్కరన్న తిట్టంగా చూసినాం మనం, ఆయనకు లేవా పైసలు? దేశంలోనే ఫస్ట్ ఇది బ్రిటిష్ ఇండియాలోనే అత్యంత ఆ రోజులనే ఏమంటారు విమానాలు, ఉక్కు కర్మాగారాలు, స్టీల్ ప్లాంట్స్ అనేకం పెట్టారు కదా. వాళ్ళు ధనవంతులు అయ్యారు కదా. ఏమన్నా తిట్టినామో ఆయన, ఇప్పుడు ఏమన్నా అన్నామా, నెగిటివ్గా మాట్లాడినామా? ఆయన ఎవరు ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు, అంతకుముందు పుల్లారెడ్డి స్వీట్స్ అని ఉండే, ఆయన ఎవరన్నా తిట్టిర్రా? వాళ్ళని ఇంకా ఆ క్రేన్ వక్కపొడి అని ఉంటుండే, ఆయన పేరు ఏదో ఉండే, అంబికా దర్బార్ బత్తి అని ఆయనది. వాళ్ళని ఎవరిని ఇప్పుడు ఈవెన్ రామోజీరావు అయినా సరే ఏం తిడుతున్నారు వాళ్ళని? మంచి మార్గాలు లేవా సంపాదించుకుంటా అంటే? కష్టపడి ధర్మ మార్గంలో వేరే వాళ్ళ దోసుకోకుండా సంపాదించుకుంటే ఎవడైనా ఏమన్నా అన్నాడు వాళ్ళని, ఎవరైనా అంటుర్రా? వాళ్ళ మీద సక్సెస్ స్టోరీ అని వాళ్ళ మీద కథనాలు రాస్తున్నారు. సంపాదించుకో అమ్మా, నువ్వు కూడా ఏదైనా వ్యాపారం చేసుకో, నువ్వు కూడా ఇంకోటి చేసుకో, సక్సెస్. అది ప్రజల యొక్క ఏది డిమాండ్ ఉంది మార్కెట్లో చూసి చేసుకో. మైక్రోసాఫ్ట్ ఆయన ఉన్నాడు, బిల్ గేట్స్ అని, తిడతలేరు కదా. వేరే లంగ కథలు పడితే అమ్మాయిలను ఇంకోటి చేస్తే తిడుతున్నారు కానీ ఇది ఆయన వ్యాపారం విషయంలో తిడతలేరు కదా. ఆయనని యాపిల్ సంస్థ అధినేతను తిడతలేరు కదా. చేసుకో, మస్తు వ్యాపారం చేసుకుంటే పైసలు సంపాదించడానికి. నువ్వు వేరే వాళ్ళ కష్టార్జితాన్ని దోసుకుంటే తిడుతున్నాం.
నువ్వు పాట పాడితే 10 లక్షలు కాదు 20 లక్షలు ఇస్తేనే పాట పాడతాను. నిజంగా నీ పాట పెట్టుకుంటే వానికి కోటి వస్తుంది అంటే ఇస్తాడు వాడు. సంపాదించుకో. 20 పాటకి కోటి తీసుకోవద్దు అన్నాడు మహేష్ బాబు. లేకపోతే అల్లు అర్జున్ ఒక సినిమాకి 300 కోట్లు తీసుకుంటే 500 కోట్లు తీసుకుంటా అంటే ఇస్తున్నారు తీసుకుంటారు కదా 100 కోట్లు అయినా సరే. ఎందుకంటే ఆయనకి 100 కోట్లు ఇచ్చినా కానీ మనకి 100 కోట్ల లాభం వస్తుందంటే పెట్టుకుంటాడు. ఏముందల్లా నీ పాట పెట్టుకుంటేనే ఆయన సినిమా హిట్ అవుతుంది, ఆయనకు 20 కోట్లు వస్తాయని నీకు 10 కోట్లు ఇస్తాడు పాటకి. తీసుకో 10 కోట్లు నీకు అంత డిమాండ్ ఉంటే వడొద్దు అన్నాడు. కానీ పేదవాళ్ళ కష్టార్జితం దోసుకుంటా అంటే తిడుతున్నాం. సింపుల్. ఓ ధనవంతుడు చిరంజీవి లాంటి ఒక కోట్ల అధిపతి ఉన్నాడు. వాళ్ళు అన్ని అడ్డదారులలో భూములను రాయించుకున్నారు అప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అవి రేట్లు పెరిగి కోట్లు అయినాయి. అట్లాంటి 1000 కోట్లు ఉన్న అధిపతి దగ్గర మోసం చేసి తీసుకో. ఇక వాడికున్న బలంకి నీకున్న బలంకి కొట్లాడుకోరి. పేద సామాన్యుల పొట్టేందుకు కొడుతున్నావు? ఆలోచించండి మిత్రులారా కదా. బలిసిన దగ్గర తీసుకుంటే అప్పుడు వాడు ఊరుకోడు కదా. బలిసినోడు నిన్ను చంపేస్తాడు కదా, ఊరుకోడు కదా. అంటే నీ బలం అంతా ఎవరి మీద చూస్తావు? నువ్వు బలం ఉన్నది కాబట్టి, సెలబ్రిటీ అయినావు కాబట్టి, నీ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నీ బలం ఎవరి మీద చూపెడుతున్నావు? బలహీన మీద చూపెడుతున్నావు. కలవదు కదా. నీ బలం ఉన్నవాని మీద చూపెట్టుకో. వాడు అడ్డదారులు దోసుకున్న దగ్గర దోసుకోవద్దు. ఐడియల్గా ఎవరి దగ్గర దోసుకోవద్దు. కానీ ఒకవేళ దోసుకుంటే ఆ బలిసిన దగ్గర దోసుకున్నా ఎవరికి నష్టం కాదు. వానికి 1000 కోట్లకి వెళ్ళి వాడు దోసుకొని సంపాదించుండే కాబట్టి ఆ దోసుకున్న వాళ్ళకి నువ్వు కొంత దోసుకుంటే ఎవరికి నష్టం కాదు. వాని దగ్గర దోసుకోపో, కేటీఆర్ దగ్గర దోసుకోపో. కానీ పేదోని ఎందుకు తెరువు వస్తున్నావు? ఆలోచించండి ఇట్లా. రఫీ భాయ్ కోరుట్ల, యా సూపర్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? స్టాలిన్ రెడ్డి కొనతం 100% సత్యవతికి సంబంధం ఉన్నది. డెఫినెట్లీ బ్రదర్. ఆమెకు కానీ ఆమె తమ్మునికి కానీ వీళ్ళకి పైసలు వసూలు చేసే టాలెంట్ లేదు. ఇది నేను 1000% అంగీకరిస్తా. అది ఒక సామాన్యుని నమ్మించి అతని దగ్గర ఈ లక్షల నుంచి కోట్లు వసూలు చేయడం అనేది అది చాలా కష్టమైన పని. ఒక చిన్న ఓటు వేయించుకోవడానికి నాకు కన్విన్స్ చేయడానికి నా అతడు కాదు. అట్లాంటిది లక్షలు నాకు ఇయ్యంటే ఓడిస్తాడు. 1000 రూపాయలు కూడా ఇయ్యాడు. అంటే ఒక సామాన్యుని అట్లా బురిడి కొట్టించడంలో వాళ్ళు ఆరతేరిర్రు. ఆ మధు నాయక్ కానీ బాలాజీ నాయక్ కానీ. ఆ టాలెంట్ మంగ్లీకి లేదు, ఆమె తమ్మునికి లేదు. మేము పూర్తిగా అంగీకరిస్తాం ఈ విషయంలో. కానీ ఆయనకి ఈ డబ్బులు ఏం చేయాలో వానికి తెలియదు. ఈ డబ్బులను ఏడేళ్ల సర్దాలో ఆ కాంట్రాక్ట్స్ నీకున్నాయి. నువ్వు బీఆర్ఎస్ పార్టీయా, వైసీపీ పార్టీయా, ఇంకో కాంగ్రెస్ పార్టీయా, టీడీపీ పార్టీయా, ఏ పార్టీ, బీజేపీ పార్టీయా, ఏ పార్టీలో ఉన్న సోకాళ్ళు బడాబాబులను సహకారం తీసుకున్నావో ఈ కాంట్రాక్ట్స్ అన్ని నీకున్నాయని వానికి తెలుసు మధుగానికి. సో నువ్వు పైసలు సర్దినవు, వేరే దేశాలకు పంపించినావు, దుబాయ్కి పంపించినావు, బైనాన్స్ అకౌంట్లకు పంపించినావు, ఏమో చేసినావు. నీ సహకారం లేకుండా వాడు చేయలేడు. కాబట్టి యు బోత్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఇది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. మీరు ఏడాడికి పంపించారో అవి ఏవేవి రికవరీ చేయగలుగుతాం అవి చేయాల్సిందే. ఆ బాధితులకు ఇవ్వాల్సిందే. అవి సరిపోకపోతే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఖజానాలకు వెళ్ళి వాళ్ళకి కాంపెన్సేట్ ఇవ్వాల్సిందే. ఒక 50 నుంచి 60% అన్నా వాళ్ళకి అప్పచెప్పాలి. మీ ఆస్తులన్నీ జప్తు చేయాల్సిందే. ఈ నేరంలో ఎవరెవరు భాగస్వామ్యంలో ఉన్నారో వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మంగ్లీతో సహా, సత్యవతితో సహా. ఇంకొకటి ఎవరన్నా తప్పు చేయాలంటే ఉచ్చబోసుకోవాలి. సో దేవరాజు లింగంపల్లి, విలాసవంతమైన జీవితం కోసం ఆరాటపడితే కష్టాలు, నష్టాలు, అత్యాశ, దురాశ, కష్టపడకుండా కావాలన్నీ రావు. కరెక్ట్ బ్రదర్. దేవరాజు బ్రదర్. ఎవరు? ప్రభుదాస్ కత్తిమణి, సూపర్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. సో ఎవరు ఏమంటున్నాడు? ఎల్తూరి సుజానా, కాల్ డేటా ఉంది కదా. ఉంది. మరి దాన్ని బయట పెట్టాలి. పోలీసులు రెగ్యులర్గా అప్డేట్ ఇవ్వాలి. మాకు ఈ కాల్స్ వచ్చినాయి, ఇన్నిటి మీద మాట్లాడతాడు. ఇప్పుడంటే సజ్జనార్ మారినట్టున్నాడు సిపి అది. బట్ స్టిల్ ఎవరున్నా సరే, గతంలో అయినా సరే ఆ పోలీసు అధికారులు అన్ని విషయాల మీద స్పందిస్తారు, మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఎందుకు మాట్లాడతలేరు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరో ఒక ఆయన క్రైమ్ డైరీస్ మురళీధర్ గారు ఒక డీసీపీ, ఆ యొక్క ఏమంటారు ఆర్థిక నేరాలకు సంబంధించిన విభాగానికి సంబంధించిన డీసీపీ ఆయన ముత్యం రెడ్డి గారితో మాట్లాడితే ఆయన ఒక్కంతోటి ఇంటర్వ్యూ చేసినాము, ఎవరు ఈ మధు అనేట ఆయనతోటి. సో ఆయన చెప్పిన ప్రకారం అయితే మంగ్లీకి సంబంధం లేదు. ఆయన చెప్తే అది నమ్మేస్తారా? ఇప్పుడు ఆ మధు రమావతి అనేటోని కేసు పెద్దగా అవుతుందని తెలిసి ఈమెనే లొంగిపోమని చెప్పింది. వాని దగ్గర 10 నంబర్లు ఉంటాయి. బాధితులు ఎవరు చేసినా వాడు ఫోన్ ఎత్తాడు. కానీ మంగ్లీ దగ్గర ఇంకో నంబర్ ఉంటుంది, అది ఎవరి దగ్గర ఉంటుంది. ఆ మంగ్లీ ఎప్పుడు ఫోన్ చేసినా వాడు ఎత్తుతాడు. ఎవడు? మధు రమావత్. వాట్ డస్ దట్ మీన్? నీకు సంబంధం లేదు కదా. ఆలోచించండి. సార్ ఎస్ మేడం,
సుజానా గారు. సో అది పోలీసులు సంపూర్ణ విచారణ చేయాలి. ప్లస్ వీళ్ళందరి నంబర్లు ఎవరెవరైతే ఆరోపణలు వచ్చినాయో వాళ్ళందరిని యొక్క కంప్యూటర్లు కానీ ఫోన్లు కానీ తీసుకొని ఆ ఫోరెన్సిక్ ఏవైతే వాళ్ళ జీపీఎస్ డేటా కానీ వాళ్ళ కాల్ డేటా కానీ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ అవన్నీ తీసుకొని ప్రాపర్గా ప్రజలకి రెగ్యులర్ బేసిస్ లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రజల ముందు ఉంచాలి. ఎవరైనా విలేకరులు అడిగితే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి పోలీస్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ అధికారులు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ రారు, ఒక అప్డేట్ ఇవ్వరు. కనీసం ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన హోంశాఖను కూడా ఫిల్ చేయలే. ఒక్కొక్క మంత్రి అలా 16 మందో ఏమో. సో ఆ మంత్రులు ఒక్కొక్కరు 2-3 శాఖలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఎవరు, అటవీ శాఖ, శిశు సంక్షేమ శాఖ ఒక ఆమెకి, దేవాదాయ శాఖ, అటవీ శాఖను ఇంకోటి ఏదో. ఓకే, అట్లా 2-3 శాఖలు ఉన్నాయి. ముఖ్యమంత్రి దగ్గర 3 శాఖలు ఉన్నాయి, 3-4. ఏది ముఖ్యమంత్రి, తర్వాత హోంశాఖ, విద్యాశాఖ, ఇంకోటి మర్చిపోయినా ఏమన్నా. తర్వాత ఏది ఆయన ఏది ఇండస్ట్రియల్ అండ్ ఐటీ మున్సిపల్ శాఖ ఎవరు ఆయన శ్రీధర్ బాబు. ఈయన బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, తర్వాత విద్యుత్ శాఖ మంత్రి, ఇంకోటి ఏదో మంత్రి 3 ఉన్నాయి. ఎందుకుంటే ఈ 3 ఐ డోంట్ గెట్ ఇట్. అలానంటే ఏదో రూల్ ఉందంట, 15% మంత్రులు ఉండాలంట. అదేం రూల్లో నాకు అర్థం కాదు. గతంలో జంబో క్యాబినెట్ అని 30 మంత్రులు 40 మంత్రులు ఉండేటోళ్ళు నేను చిన్నప్పుడు చూస్తాను. ఇది ఎన్టీఆర్ ఇంకోరెవరో టైంలో. ఎందుకు ప్రతి ఒక్క శాఖకు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క మంత్రి ఉంటే ఏమవుతుంది? 119 మంది 70 మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. యువకులకు కూడా ఇవ్వచ్చు కదా, యశస్విని రెడ్డి ఇంకోరో యువకులకు కూడా కొన్ని అవకాశాలు ఇవ్వచ్చు కదా. ఐ డోంట్ నో ఆ రూల్ ఎవడు పెట్టిండు 15% అని. ఐ డోంట్ గెట్ ఇట్. సో మొత్తం మీద అయితే 3 శాఖలు ఒక్కొక్క ఈ ముగ్గురే కంట్రోల్ చేస్తారు మొత్తం డెసిషన్ మేకింగ్. నేను గమనించింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఈయన బట్టి గారు, తర్వాత ఈయన శ్రీధర్ బాబు, ఈ ముగ్గురే డెసిషన్ మేకింగ్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా గుత్తం రెడ్డి, వెంకటరెడ్డి వీళ్ళంతా ఉట్టిమాటనే. వాళ్ళంతా ఇక మాకేదో మేము ఏదో చిన్నది ఇచ్చిండు, ఇక మాకేదో నడవని అన్నట్టు ఉన్నారు. ఈ ముగ్గురే డెసిషన్ మేకింగ్ మొత్తం ఈ ముగ్గురే చేస్తున్నారు. బట్టి, శ్రీధర్ బాబు అండ్ ఈ ముఖ్యమంత్రి గారు. ఈ మిగతా వాళ్ళంతా టైంపాస్ ముచ్చన్నాయి. సీతక్క, బోతక్క ఇదంతా ఏమంటారు టైంపాస్ బ్యాచ్ అన్నట్టు. ఆడిపోతారు, ఇడిపోతారు, ఫోటోలు దిగే బ్యాచ్. కానీ డెసిషన్ మేకింగ్, పైసలు అన్ని ఎవ్రీథింగ్ ఈ ముగ్గురే కంట్రోల్ చేస్తారు నేను గమనించిన కాడికి. సరే ఏమంటాం వాళ్ళని, ఏమన్నా అంటే మళ్ళీ ఇదవుతుంది. కానీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే ఆ దుర్మార్గుల కంటే బెటర్ అని, బీజేపీ బీఆర్ఎస్ కంటే. సో ఎల్తూరి సుజానా, హాయ్ సార్. హాయ్ మేడం. సో ఎవరు అశోక్ నాస్తిక్ అన్నగారు, జై భీమరావు బ్రదర్. సో అది మిత్రులారా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో ఎందుకంటే విషయ పరిజ్ఞానం వచ్చింది అనుకోండి, ఒకటి ఫస్ట్ మోసపోం, రెండోది ఇప్పుడు మన ఒక్కడి ప్రశ్న ఇస్తే నడవది బండి. ఓకే, మనకు విషయ పరిజ్ఞానం వస్తే మనం అందరం కొట్లాడతాం, న్యాయం మనకు అంటే మోసం జరిగే అవకాశం ఉండదు. ప్లస్ అందరూ బాగుపడ్డప్పుడే ఆ సమాజం బాగుపడ్డప్పుడు. ఒక కాలో చెయ్యో ఎక్కువ పెరిగింది అనుకో అది రోగం అవుతుంది, బోధకాలం ఇంకోటి అవుతుంది. సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి జరిగితేనే ఆ సమాజము, ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందినట్టు. ఓకే, సో కాబట్టి ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, సమిష్టిగా అందరం అన్ని ప్రజా సమస్యల మీద పోరాడదాం. ఓకే, మన ప్రాంతాన్ని, మన దేశాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి చేసుకుందాం. ఒక సామాన్య ప్రజలు చేయాల్సింది ఏంటంటే మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో ప్రశ్నించే హక్కు, ఇంకో హక్కు. ఎందుకంటే మన ట్యాక్స్ డబ్బులు ఎంత ఉందో, మనకు రోగాలు వస్తే మనకే నష్టం కాబట్టి మన పరిసరాలు క్లీన్గా ఉంచుకోవాలి. చెత్త ఏడవాడితే ఆడేయొద్దు. ఓకే, ఇట్లా ఎవడన్నా మోసం చేస్తే వాళ్ళని ఇమ్మీడియట్ గా ఆ పోలీసులకు కాల్ చేస్తూ ఇట్లాంటివి చేయాలి. మనం లంచం ఇచ్చే కల్చర్ అలవాటు చేయొద్దు. ఎందుకంటే మనకి టెంపరీ బెనిఫిట్ అవుతుందేమో కానీ బిగ్గర్ ఇంపాక్ట్ అందరికీ నష్టం జరుగుతుంది ఇన్ ద లాంగ్ రన్. కాబట్టి ఈ షార్ట్ కట్స్ కి మనము ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా మన సమాజాన్ని అన్ని రంగాల్లో ఇంకోటి ఏంటంటే, అన్నిటికంటే పెద్దది ఏంటంటే దయచేసి ఓకే, ఎవరన్నా పక్వాడికి సాయం చేయాలన్నా, ఏం చేయాలన్నా, లేకపోతే ఈ దేశానికి సేవ చేయాలన్నా ఒకే ఒక్క మార్గం చదువుకోవడం. ఎవడన్నా 10 రూపాయలు కావాలంటే ఇవ్వద్దు, కానీ పాపం పేదోళ్ళు మంచిగా చదువుతా అంటే ఒకవేళ వాళ్ళ ఫీజు కట్టినా తప్పలేదు. అర్థమైందా? సో కానీ ఇప్పుడు ఎందుకు అవుతుందంటే చదువు లేకపోవడం వల్ల విషయ పరిజ్ఞానం వస్తలేదు. ఎవడన్నా ముచ్చడి చెప్పినా అర్థమవుతలేదు. సో వాళ్ళకి పేదరికంలో బతుకుతున్నారు. సో బతికినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కడు అబ్యూజ్ చేస్తున్నాడు వాడు. అది రాజకీయ నాయకుడా, వ్యాపార, ఇంకోడా.
సో కాబట్టి అన్ని సర్వరోగ నివారణి జిందా తిలిస్మాతో లేకపోతే పెన్సిలిన్ అన్నట్టుగా అన్ని సమస్యలకి పరిష్కారము అట్లీస్ట్ బెటర్ దాన్ అంటే చదువుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అసలు వాళ్ళు ఏం మోసపోతలేరు లేకపోతే మోసం చేస్తలేరు అని అంటలేను కానీ బట్ అట్లీస్ట్ బెటర్ ఇప్పటికంటే చాలా బెటర్ ఉంటుంది. ఒక చదువుకున్న వేరే దేశాలు చూడండి లేకపోతే ఒక కేరళ చూడండి మిగతా ప్రాంతాలు చూడండి అట్లీస్ట్ చాలా బెటర్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖులు చాలా మంది ఉన్నాయి కాదంటలేం కానీ బట్ అట్లీస్ట్ వాడు తెలిసి కూడా తప్పు చేస్తే వాడిని ఎవడేం చేయలేడు కానీ బట్ అట్లీస్ట్ వీళ్ళు అమాయకంగా వాళ్ళు ఇరుక్కుపోతారు కదా చదువు లేకపోవడం వల్ల. సో కాబట్టి మనము ఎంతో కొంత మార్పు చేయాలంటే చదువుకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమె పూలే దంపతులు ఉట్టినే చెప్పలే. బ్రిటిష్ వాడు ఎంత దోసుకున్నా కానీ కనీసం విద్యా సంస్థలు పెట్టి అలా ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర వాని కంట్రిబ్యూషన్ ఉంది, బ్రిటిష్ ఉంది. లేకపోతే ఈ మనువాదం చెత్తలో మనం ఏడుండేటోళ్ళము. ఓకే, అట్లనే కుల వృత్తులు చేసుకుని అట్లనే చచ్చిపోయేటోళ్ళం. అట్లనే అంబేద్కర్ గారు ఆయన చదువుకోవడం వల్ల ఇవాళ మనము ఇంత మార్పు రావడంలో ఆయన పాత్ర కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. కాబట్టి చదువు అనేది అందుకే ఆయన బుద్ధుడు కూడా. సో వాళ్ళు ఏం పెడతారు, అది బుద్ధుడు అంటే ఏంది, ఆయన పేరు వేరేది కానీ బుద్ధుడు ఎందుకు అన్నారు, బుద్ధి జ్ఞానం. అట్లా ఏమంటాడు ఈయన క్యాప్షన్ ఏంది అంబేద్కర్ గారిది, బోధించు సమీకరించు పోరాడు. బోధించు అంటే ఏంది, ఎడ్యుకేట్, చదువు.